Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Srivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Jaya Radha Rasmi Hari Radha Rasmi Hari Radhe Jaya Prabhupada Jaya Prabhupada Jaya Prabhupada. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Chapter 9, text number 23. Epi Anya Devata Bhakta Yajante Shadayanvita Epi Mameva Kaunteya Yajanti Avidipurvakam. Those who are devotees of the Lord and who worship them with faith actually worship only me, O son of Kunti, but they do so in a wrong way. Purport. Persons who are engaged in the worship of demigods are not very intelligent, although such worship is offered to me indirectly. Krishna says, for example, when a man pours water on the leaves and branches of a tree without pouring water on the root, he does so without sufficient knowledge or without observing regulative principles. Similarly, the process of rendering service is to different parts of the body is to supply food to the stomach. The demigods are, so to speak, different officers and directors in the government of the Supreme Lord. One has to follow the laws made by the government, not by the officers or directors. Similarly, everyone is to offer his worship to the Supreme Lord only. That will automatically satisfy the different officers and directors of the Lord. The officers and directors are engaged as representatives of the government, and to offer some bribe to the officers and directors is illegal. This is stated here as Avidhi Purvakam. In other words, Krishna does not approve the unnecessary worship of the demigods. Om Ajnana Timirindasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. మీలో ఎంతమంది ఆకాశం పతితం తోయం ఈ శ్లోకం తెలుసు? మీకు ఎవరికైనా తెలుసా? ఎవరైనా విన్నారా? ప్రభుజీ ఏమడిగారు? ఈ శ్లోకం చాలా ఆకాశం పతితం తోయం. అర్థం కాలేదు అన్నాను. ఆకాశం పతితం తోయం శ్లోకం తెలుసా? ప్రభు చెప్పండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం కేశవం ప్రతి గచ్చతి. ఈ శ్లోకానికి అసలైన అర్థం ఎవరికైనా తెలుసా? మీ నోట్లో వింటే మంచిది. మనకి ఇది చాలా మంది మాయవాదులందరూ ఈ శ్లోకాన్ని కోట్ చేస్తుంటారు. ఎవరికి పూజ చేసినా కేశవుడికే కేశవుడికే వెళ్ళిపోతుందని. కానీ పెద్ద లోచ అనమాట ఇందులో.
చాలా మందికి ఈ శ్లోకం అసలైన అర్థం తెలియక వాళ్ళు ఏదో ఇది మీకు అందరికీ తెలుసు కదా, యథా తరోర్మూల నిషేచనేన కృపయంతి తస్కంద భుజోపసాక ప్రాణాపహారోశ్చ యతేంద్రియానాం తథైవ సర్వాహరణం అచ్యుతేజ్య. ఈ శ్లోకం భాగవతం, ఐ థింక్ 4వ స్కందం భాగవతం అనుకుంటా, 4:31-14. సో మీరు చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, తులసి ఆరతి అప్పుడు వాళ్ళు తులసి ఆకుల మీద కూడా నీళ్లు వేస్తుంటారు. మీరు చేస్తుంటారు ఎప్పుడైనా? మీరు కూడా చేస్తుంటారా? ఆకుల మీద నీళ్ళు వేస్తుంటారు. సో ఆకుల మీద నేను అప్పుడప్పుడు చెప్తాను, ఈ శ్లోకం కోట్ చేసి నేను చెప్తాను అనమాట. ఈ మూలంలో నీళ్ళు వేయాలి కానీ ఆకుల మీద శాఖల మీద వేస్తే ఏం లాభం అంటే వాళ్ళు అంటారు, వేస్తే నష్టం ఏమిటి అంటారు. అవునా? వేస్తే నష్టం ఏమిటి అంటారు. అందువల్ల ప్రభుపాద చెప్తారు, అందరూ అలా అంటారని నారద ముని మరో ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే మనకి మన ఇంద్రియాలకి బలం కావాలి అంటే మనం కడుపులోనే పదార్థం పెట్టాలి. మనకి కళ్ళకి శక్తి కావాలి, యూనో మరో ఇంద్రియాలకి కాళ్ళకి శక్తి కావాలి, చేతులకి శక్తి కావాలి అంటే కళ్ళలో ఉప్పు కారంతో కూడిన పదార్థాలు మనం పెట్టామనుకోండి, చాలా ప్రమాదం, కళ్ళు పోతాయి. అవునా? సో కళ్ళు పోతాయి. అలాగా ఈ శ్లోకంలో 2 స్టేజ్ల మీద నారదుని ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. సో ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి. ఈ డెమిగాడ్, ఈ దేవతా పూజ చేయకూడదో చేయాలో అని అర్థం చేసుకోవడానికి ఇది ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సో దేవతా ఆరాధన చేయడం వల్ల నష్టమే కానీ పెద్ద లాభం ఏం లేదు. ఎందుకంటే దేవతా ఆరాధన చేయడం చాలా కష్టం. యాక్చువల్ గా దుర్గా పూజ అది చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఏమైనా తప్పు జరిగితే దుర్గాదేవి స్వయంగా వచ్చి చంపేస్తుంది వాడిని. భరతమాల స్టోరీ తెలుసు కదా మీకు. సో కానీ ప్రభుపాద చెప్తారు, కృష్ణుడిని పూజ చేస్తే అతను మంచి ఎగ్జాంపుల్ ఇస్తాడు అనమాట. కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఎంబీబీఎస్ చదవడం చాలా కష్టం, ఫెయిల్ అయిపోతే వాళ్ళు ఆర్ఎంపీ అయిపోతారండి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని. అనకాపల్లి అక్కడ గ్రామాల్లో చాలా మంది ఆర్ఎంపీలు ఉంటారు, వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు. ఈ పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఈ డాక్టర్ దగ్గర మేము చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేవాళ్ళం, ఒక గ్రామంలో ప్రాజెక్ట్ వర్క్ అది. అక్కడ డాక్టర్ అంటే మంచి డాక్టర్ అంటే సుయి ఇస్తాడు, సుయి ఇవ్వకపోతే మంచి డాక్టర్ కాదు. మందులు ఇచ్చి మంచి ఎంబీబీఎస్ డాక్టర్ ఒకడు ఉండేవాడు, పాపం మందులు ఇచ్చేవాడు. సుయి కూడా వాడు మంచి డాక్టర్ కాదు, ఆర్ఎంపీ వాడు ఉండేవాడు. వాళ్ళందరికీ ఎవరు వచ్చినా సరే గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. మంచి డాక్టర్ సుయి ఇస్తాడు, బాగా డబ్బులు సంపాదించేవాడు అనమాట. సో ఆర్ఎంపీ అలాగా కృష్ణుడి భక్తిలో ఫెయిల్ అయిపోతే ప్రభుపాద చెప్పారు స్వర్గలోకాన్ని పంపిస్తారు, ఫెయిల్ అయిపోతే పాస్ అయిపోతే గోలోకంని పంపిస్తారు. సో కృష్ణుడిని ఏ విధంగా పూజ చేసినా సరే, కొన్ని తప్పులు జరిగినా సరే, మంచి గొప్పవాళ్లే క్షమావంతులు అవుతారని ప్రభుపాద చెప్తారు అనమాట. మంచి కృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే ఎన్ని తప్పులు చేసినా క్షమించడానికి సిద్ధం అవుతాడు. ఎందుకంటే కృష్ణుడు తన భక్తులంటే ఇష్టం. ఆ శ్లోకం వస్తుంది. అలాగే ఈ దేవతల్ని పూజ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా అశాశ్వతులే, వాళ్ళు ఇచ్చే వరాలు కూడా అశాశ్వతాలే. అందువల్ల
ప్రభా చెప్పారనమాట. ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు దేవతల్ని పూజ చేయకూడదు. ఎందుకంటే ప్రభుపాద్ భక్తి రసంలో స్పెసిఫికల్లీ రాశారు, ఎవరికైతే కృష్ణ ప్రేమ కావాలో వాళ్ళు ఎప్పుడు కూడా దేవతల్ని పూజ చేయకూడదు. ఎందుకంటే మన గురువు గారే ప్రభుపాద్ అన్నమాట. ప్రభుపాద్ సర్వదేవ గురుమయ మీన్స్ అందరు దేవతలు కూడా ప్రభుపాద్ లో ఉంటారనమాట. ఆ ప్రభుపాద్ని పూజిస్తే అందరినీ పూజ చేయడంతో సమానం అనమాట. అందరు దేవతలకి పూజ చేయడం సమానం. అందువల్ల ప్రత్యేకంగా ఎవరు దేవతల్ని కూడా పూజ చేయడానికి అవసరం లేదు. సో ఈ ఆకాశం పతి తోయం ఈ శ్లోకానికి అసలైన అర్థం ఏంటంటే విశ్వనాథ్ ఠాకూర్ 11వ స్కంద భాగవతంలో బాగా చెప్తారు అనమాట. సో ఈ నదులన్నీ ఎలా నదులన్నీ కూడా ఎలాగా అన్ని ఎంతవరకు ఎక్కడి నుంచి పారినా సరే సముద్రంలో కలిసిపోతాయో, ఎవరికి పూజలు చేసినా కేశవుడికి దక్కుతాయని అది కరెక్టే. కానీ ఒక్క మెలికున్నది ఇందులో. విశ్వనాథ్ ఠాకూర్ చెప్తారు, మనం చేసిన పూజ ఎవరికి చేసినా సరే ఆ కృష్ణుడికే వెళ్తుంది, కానీ పూజ చేసిన వాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళడు అని విశ్వనాథ్ ఠాకూర్ చెప్తారు. అర్థమైందా? అర్థమైందా? ఈ శ్లోకానికి అర్థమైందనమాట. ఈ నదుల యొక్క సోర్స్ ఏమిటి? ఆ కొండల నుంచి నీళ్లు పారుతాయి. గోముఖ్ పర్వతం నుంచి నీళ్లు పారుతాయి. ఈ వర్షాలు పడినప్పుడు ఆ కొండల మీద వర్షాలు పడతాయి. ఆ కొండల నుంచి ఆ నదులు పారుతాయి. ఆ నదులు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎటువంటి ఏ దారిలో వెళ్ళినా సరే ఫైనల్లీ సముద్రంలో కలిసిపోతాయి. కానీ ఈ నదుల యొక్క సోర్స్ ఆ కొండలు అక్కడే ఉంటాయి. అవునా? ఆ కొండలు సముద్రంలో కలియవు. అలాగే మనం ఏ దేవతకి పూజ చేసినా సరే అది కృష్ణుడికే వెళ్తుంది. నదులన్నీ అలాగే అన్ని వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయో, మనం ఏ దేవతకి పూజ చేసినా సరే కృష్ణుడి దగ్గరికి చేరుతాయి. కానీ ఆ నదుల యొక్క మూలం అది కొండలు ఎలాగైతే సముద్రానికి చేరవో, అలాగే ఈ పూజ చేసిన వ్యక్తి ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు అనమాట. అది ఈ శ్లోకం యొక్క అసలైన అర్థం. అందువల్ల కృష్ణుడు చెప్తాడు అవిధి పూర్వకం అని. ఇది ఈ శ్లోకంలో అందుకే కృష్ణుడు చెప్తున్నాడు ఇది అవిధి పూర్వకం అని. అర్థమైందా? సో ఈ ప్రశ్నే పరీక్షిత్ మహారాజ్ అదే అంటారు అనమాట. ఈ పరీక్షిత్ మహారాజ్ అడుగుతారు, శివుడు పార్వతి ఈ భౌతిక ప్రపంచానికి ఇన్ఛార్జ్ లాగా వాళ్ళు, పార్వతీదేవి దుర్గాదేవి, వాళ్ళు శ్మశానంలో ఉంటారు. వాళ్ళకి అతనికి బట్టలు వేసుకోవడానికి సరిగ్గా బట్టలు కూడా ఉండవు. ఈ బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటాడు, పాములు మెడలో పెట్టుకుని. కానీ అతని భక్తులు పెద్ద పెద్ద మేడల్లో ఉంటారు, చాలా ధనవంతులై ఉంటారు. కానీ కృష్ణుడు మంచి పెద్ద భవనాల్లో ఉండి 16,108 భవనాల్లో ఉండేవాడు కృష్ణుడు. హరివంశ పురాణంలో రాశారన్నమాట, కృష్ణుడు అవతరించినప్పుడు ద్వారక వైకుంఠ లోకాల కన్నా చాలా ఐశ్వర్యవంతంగా ఉండేదని వర్ణిస్తారన్నమాట హరివంశ పురాణంలో. సో తర్వాత కానీ కృష్ణుడి యొక్క భక్తులు చాలా పేదరికంగా బీదవాళ్ళగా పూరి గుడిసెల్లో కోల విజయశ్రీధర్ లాగా, కానీ అతను
సుధా బ్రాహ్మణ్ వాళ్ళు ఉంటారు, ఏమిటి కాంట్రడిక్షన్ అని మహారాజ్ అదే అనమాట. అంటే 10వ స్కంద భాగవతంలో అప్పుడు సుఖదేవ గోస్వామి జవాబు చెప్తాడు, నువ్వు చెప్పింది మంచి అబ్జర్వేషనే, మంచిది, ఇదే కరెక్ట్. ఎందుకంటే శివుడు ఎంత ప్రయత్నించినా సరే కొంచెం తమోగుణంతో కాంటాక్ట్ ఉండడం వల్ల ఈ అతన్ని పూజించే భక్తులకి ఇచ్చే వరాలన్నీ కూడా ఈ త్రిగుణాత్మకమే ఉంటాయి. కానీ కృష్ణుడిలో ఏ రకమైనటువంటి గుణాల యొక్క ప్రభావం కృష్ణుడిలో లేదు. అతను కంప్లీట్ కృష్ణ గుణాతీతుడు. అందువల్ల అతను ఇచ్చే వరాలు కూడా గుణాతీతులై ఉంటాయి. అందువల్ల కృష్ణుడు ఈ భౌతిక వరాలు ఇవ్వడానికి ఎంత ఇష్టపడ్డు, ఒకసారి ఇచ్చినా సరే మళ్ళీ అడగకుండా ఇస్తాడు. ధ్రువ మహారాజ్ ఇవన్నీ సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మళ్ళీ అడిగినా సరే, భక్తులు అడిగినా సరే పశ్చాత్తాపడతారు. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టం ఉండదు ఈ భౌతిక వరాలు అవి ఇవ్వడం. ఎందుకంటే ఇవన్నీ త్రిగుణాత్మకాల్లో ఉంటాయి. అందువల్ల ఈ దుఃఖభరితం అన్నమాట. సో అందువల్ల కృష్ణుడు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మళ్ళీ అతను చెప్తున్నాడు, ఈ దేవతా అర్చన చేసేవాళ్ళు బుద్ధిహీనులు అని. అదే. సో నెక్స్ట్ శ్లోకం, అహమి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ నతుమాం అభిజానంతి తత్వేనాత్స్ శ్రవంతి. అగైన్ అక్కడ భోక్తారం యజ్ఞ తపస్సాం సర్వలోక మహేశ్వరం 5వ అధ్యాయం లాస్ట్ శ్లోకం మళ్ళీ చెప్తున్నారు కృష్ణుడు, అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభురేవచ. ఎవరైతే నేనే అసలైన భోక్తనని తెలియకుండా సో మరో దేవతల్ని పూజిస్తారు, ఎవరికైతే ఈ అజ్ఞానం ఉంటుందో వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ పద్ధతి నుంచి పతనం అయిపోతారు అని అతను చెప్తున్నాడు అనమాట. సో మళ్ళీ యాంతి దేవ వ్రతా దేవన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ యాంతి మద్ యాజనోపి మాం. సో ఇక్కడ మళ్ళీ ప్రభుపాద్ చాలా మళ్ళీ నేను బరోడాకి ట్రైన్ టికెట్ కొనుక్కుంటే హైదరాబాద్ వెళ్ళలేను, అలాగే నేను శివుణ్ణి పూజిస్తే వైకుంఠానికి వెళ్ళలేను, శివుణ్ణి పూజిస్తే శివలోకంకే వెళ్ళచ్చు, ఇంద్రుడిని పూజిస్తే ఇంద్రలోకానికి వెళ్ళచ్చు, చంద్రుడిని పూజిస్తే చంద్రలోకం వెళ్ళచ్చు, భూతాలని పూజిస్తే భూతలోకం వెళ్ళచ్చు, నాగుల్ని పూజిస్తే నాగలోకం వెళ్ళచ్చు, అలాగే యక్షుల్ని పూజిస్తే యక్షలోకం వెళ్ళచ్చు, అలాగే గంధర్వుల్ని పూజిస్తే గంధర్వ లోకం వెళ్తారు. ఉర్వశి కోసం పురూరవుడు ఫస్ట్ సత్యయుగం త్రేతాయుగం సంధిలో ఈ లీల జరిగిందనమాట. అప్పుడు అతను ఉర్వశి గురించి ఏడుస్తుంటే అప్పుడు త్రేతాయుగం ప్రవేశిస్తుంది. అప్పుడు అతని హృదయంలో కోరిక కలుగుతుంది, యజ్ఞం చేయాలి అని. సో యజ్ఞం చేస్తాడు, గంధర్వలోకం వెళ్ళాలి అని. అప్పుడు గంధర్వలోకం వెళ్తాడు. అలాగే గంధర్వుల్ని పూజిస్తాడు అనమాట. సో ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తాడు, కృష్ణుడిని పూజిస్తే కృష్ణలోకి వెళ్తాడని కృష్ణుడు బాగా స్పష్టీకరణ చేశాడు అనమాట. ఇక్కడ నేను ఈ శ్లోకం మా అందరికీ తెలుసు, పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమ భక్త ప్రయతి భక్తి విపృతం అశ్నామి ప్రయతాత్మనః. సో ప్రభుపాద్ ఈ శ్లోకంలో రాస్తారు, ఈ శ్లోకం న్యాయవాదులు అర్థం చేసుకోలేరు. ఎలా కృష్ణుడు చెప్తున్నాడు, నేను తింటాను. సో ఎవరు తింటారు? మనుషులు తింటారు, ఇంద్రియాలు ఉన్న వాళ్ళే కూడా తింటారు, అవునా? సో ఇంద్రియాలు, దేవుడికి ఇంద్రియాలు లేకపోతే, పరమసత్యానికి ఇంద్రియాలు లేకపోతే ఎలా అంటున్నాడు నేను తింటాను, ప్రేమతో అర్పిస్తే నేను తింటాను. ఈ శ్లోకం
మాయావాదులు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఈ భౌతికమైనటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. కృష్ణుడు నిరాకారని వాళ్ళకి తెలీదు. దివ్యమైనటువంటి ఇంద్రియాలు ఉంటాయి కదా అని. సో శారది అని ఒక అమ్మాయి అనమాట. ప్రాపర్ టైంలో చాలా స్కూల్కి వెళ్తున్న వయసులోనే ఇస్కాన్ లో జాయిన్ అయిపోయింది అమ్మాయి. ఎందుకంటే ఆవిడ వాళ్ళ అన్నయ్య కృష్ణదాస్ అని ఇస్కాన్ లో జాయిన్ అయిపోయాడు అనమాట. అంటే అప్పుడు ఒక చిన్నగా అమాయకంగా ఒకసారి ప్రభుపాద్ వారు క్లాస్ ఇచ్చారు. అమాయకంగా అడిగింది, ప్రభుపాద్ మీరు నాకు ఇనిషియేషన్ ఇస్తారా, దీక్ష ఇస్తారా? సో ప్రభుపాద్ చెప్పారు, 4 రెగ్యులర్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా, 4 నియమాలు ఫాలో అవుతావా? నేను ఫాలో అవుతాను అంటే అప్పుడు ఆవిడ తర్వాత ప్రభుపాద్ ఆవిడకి చెప్పారనమాట, నువ్వు స్కూల్కి వెళ్ళి స్కూల్ ఫినిష్ చెయ్యి, కానీ ఎటువంటి బాయ్ ఫ్రెండ్ పెట్టుకోకు, నేను మంచి హస్బెండ్ ని చూస్ చేసి నీకు పెళ్లి చేస్తాను అని. ఒకసారి ఆవిడ క్లాస్ లో అడిగింది అనమాట చాలా అమాయకంగా, గోలోక బృందావనంలో ఇంద్రియాలు ఉంటాయా అంటే ప్రభుపాద్కి చాలా ఆనందం కలిగి, దేకో ఈ చిన్న పిల్ల స్కూల్ పిల్ల మంచి ప్రశ్న అడిగింది అని అంటే ప్రభుపాద్ ప్రభుపాద్ చెప్పారనమాట, అదే చూడండి ఈవిడ గోలోక బృందావనం వెళ్ళాలి అని కోరిక ఈవిడలో కలిగింది అని. అంటే అప్పుడు ప్రభుపాద్ ఎక్స్ప్లెయిన్ చేసి, కృష్ణుడు ఒకరోజు ముద్దు పెట్టుకుంటారు అని ఆవిడకి ఆశీర్వాదం ఇస్తారు ప్రభుపాద్. అలాగా కృష్ణుడికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, అవి ఇంటర్చేంజబుల్ కూడా అనమాట. సో పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చతి, ఈ శ్లోకం ఇది మనకి ప్రాణం అంట. ఈ శ్లోకం 10వ స్కంద భాగవతంలో సుధామిప్ర స్టోరీలో కూడా వాపస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ కూడా పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయచ్చతి. సో ఈ శ్లోకానికి చాలా మంచి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ శ్లోకంలో కృష్ణుడికి ఈ శ్లోకం చెప్పినప్పుడు కృష్ణుడికి ఒక రకమైనటువంటి ప్రేమ భావం పుట్టి అతని శరీరం పులకించిపోయి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియకుండా మాట్లాడానని విశ్వనాథ్ ఠాకూర్, బాలదేవ్ విద్యాభూషణ్, ప్రభుపాద వీళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారు. ఏంటంటే ఎవరైనా పళ్ళు తింటారు, బెంగాలీలు జల్ కాబో అంటే జలాన్ని తింటారంట. జలాన్ని వాళ్ళు జల్ పియోని దే డోంట్ సే జల్ కాబో. సో మనం మంచినీళ్ళు తాగుతాం, పళ్ళు తింటాం. కానీ కృష్ణుడు కొంతసేపు భావంలో బెంగాలీ అయిపోయి నీళ్లు తింటానంటున్నాడు కృష్ణుడు. అంతేకాకుండా ఓకే, పత్రం పుష్పం ఫలం. పత్రం అంటే పత్రం అంటే ఈ ఆకులు ఏవో ఉంటాయి కదా, తోటాకులు, అవి ఓకే అర్థం చేసుకోవచ్చు. పత్రం. ఫలం అంటే పళ్ళవి, మామిడి పళ్ళవి అతనికి తింటాను. తోయం అంటే నీళ్లు, అది అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ పుష్పాలు ఎవరు తింటారండి? పుష్పాలు ఎవరైనా తింటారా పుష్పాలని? కానీ కృష్ణుడు ఎంత చెప్తున్నాడు అనమాట, ఎంత ప్రేమావేశం అయిపోయిందంటే కృష్ణుడు భక్తుడైన అర్జునుడిని చూస్తూ ఎంతో ప్రేమావేశంతో మాట్లాడుతుంటే ఈ పత్రం పుష్పం ఫలంతో అని అంటే ఇది అష్టమి నేను తింటాను అంటున్నాడు, నేను తింటాను. సో మనకి ఏ విధమైనటువంటి సందేహం ఉండకూడదు అనమాట. మనం నైవేద్యం పెట్టినప్పుడు కృష్ణుడు తింటా అని డెఫినెట్ గా తింటాడు, కానీ ఒకే కండిషన్ అనమాట,
ప్రేమతో అర్పణ చేస్తే అతను తింటాడు అనమాట. సో సో భక్తి ఇక్కడ భక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను సో ఈ కానీ 3 రకాలైన వ్యక్తుల మీ దగ్గర నుంచి నేను తిన్నని అది కూడా చెప్తాడు అని విశ్వనాథ్ ఠాకూర్ కామెంటరీ చెప్తారనమాట. సో ఒకటి ఏమిటంటే అన్య దేవత ఆరాధకులు చేసిన పిండి వంటలు అవి నేను తిన్నాను. 2 బ్రాహ్మణులైనా సరే వాళ్ళు అశుద్ధులైతే నేను తిన్నాను. వాళ్ళు అపవిత్రుల 3 లేడీస్ ఆ 3 రోజులు టైంలో వాళ్ళు వంట చేస్తే నేను తిన్నని విశ్వనాథ్ ఠాకూర్ చెప్తారు అనమాట. సో ప్రేమ మనకి ఎవరైతే మనకి ఏ తల్లికైనా సరే తన కొడుకు మీద ప్రేమతో వంట వండినప్పుడు చాలా శుభ్రంగా కిచెన్ అది శుభ్రంగా చేసుకుని బాగా క్లీన్ చేసుకుని తాను కూడా బాగా పవిత్రంగా పెట్టుకుని మంచి విచారాలతో చేస్తుంది. ఎందుకంటే కొడుకంటే ప్రేమ. అలాగే మనం కృష్ణుడు అంటే ప్రేమ ఉంటే ఇవన్నీ నియమాలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతాం. నేనేం చేసినా కృష్ణుడు తినాలి అని అనకూడదు అనమాట. ఎందుకంటే మనకి ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళకి ఏమైనా పని చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుని మనం ఆ పని చేస్తాం కదా. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ప్రేమ అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. కాక్రోచ్లు అవి ఎంటర్ అవ్వకుండా చిన్నది శుభ్రం చేసుకుని పాత్రలన్నీ శుభ్రం చేసుకుని ఇవన్నీ ఇది ప్రేమ అంటే. సో శబ్దాల్లో చెప్పేది కాదు, మనం తయారు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాము, మనం సామాన్లు కొనేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం కృష్ణుడి కోసం సామాన్లు ఖరీదు చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ సామాన్లు అండ్ ఫ్రూట్స్ అవి కొనకూడదు అనమాట. మంచి హై గ్రేడ్ ఐటమ్సే మనం కొనుక్కోవాలి. ఎందుకంటే మనం కృష్ణుడి కోసం తయారు చేస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 4 రకాలైనటువంటి భక్తులు మనం చూసాం కదా. ఏంటంటే పత్రం అంటే అసలైనటువంటి పత్రం. మనం ద్రౌపది ద్రౌపది వనవాసంలో ఉన్నప్పుడు ఒకసారి దుర్వాసముని 60,000 శిష్యులతో వస్తే మనం చూసాం కదా. ఆవిడ కృష్ణుని పిలుస్తుంది అనమాట. అంటే కృష్ణుని పిలిస్తే కృష్ణుడు చెప్తాడు, ఏమైనా ఉందా పాత్రలో అంటే పాత్ర తెస్తే ఆ పాత్రలో కొంచెం తోటాకు ఏదో ఉందా అని అంటారు వాళ్ళు. యాక్చువల్లీ మనం దీనిలో ఒక అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి ఒక ముఖ్యమైన విషయం ఉందన్నమాట. అదేమిటంటే ద్రౌపది లాంటి మహాభక్తురాలు, పతివ్రత స్త్రీ వంట వస్తువులు కడిగినప్పుడు అశ్రద్ధగా కడుగుతుందా? అవునా? అశ్రద్ధగా ఇది అనాచారం అండి. ఇది ఫస్ట్ టైం జానకి అండ్ ముకుంద ప్రభు పెళ్ళి అయినప్పుడు ఫస్ట్ పెళ్ళి అనమాట ఇస్కాన్ లో. ప్రభుపాద చెప్పారు అనమాట, జానకి సిస్టర్ యమునా మాతాజీ జోన్ ఆవిడ వచ్చింది లాస్ ఏంజలీస్ కాలిఫోర్నియా నుంచి. సో ఆవిడ ప్రభుపాద చెప్పారు అనమాట,
మన భారతీయ వివాహ సంప్రదాయం ప్రకారం ఆడపిల్ల ఆడపిల్ల వాళ్ళ తరపు నుంచి పెళ్ళంది చేస్తారు. అందువల్ల నీదే బాధ్యత వాళ్ళకి అందరికి వంట వండడం అని. అంటే ఆవిడ చెప్తుంది నాకు వంట రాదు అని. ప్రభుపాద్ చెప్పింది నేను ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఏం చేయాలి అంటే ప్రభుపాద్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ కొన్ని సామాన్లు వంట సామాన్లు ఇచ్చి క్లీన్ చెయ్యి. ఎంత క్లీన్ చేయాలి అంటే నీ ఫేస్ ఈ సామాన్లు కనపడాలి అని. అది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట ప్రభుపాద్ చెప్పారు. సో ఇంటి కిచెన్ లో సామాన్లన్నీ కూడా చక్కగా వెలగాలి. అలా ఎలా కడగాలంటే మన ఫేస్ అద్దంలో చూసుకున్నట్టు ఆ పాత్రలో చూసుకోవాలి అని ప్రభుపాద్ చెప్తారు. అలా అటువంటిది ఎవరైతే వంట పాత్రలు శుభ్రంగా కడగరో వాళ్ళ అనాచారులు, అపవిత్రులు అనమాట. అంటే ఒక ఆచార్యుడు అంటాడు అనమాట, ద్రౌపది అటువంటి అనాచారం ఎందుకు చేస్తుంది అని. అంటే అప్పుడు అతను చెప్తాడు అనమాట, యాక్చువల్ గా ద్రౌపది వాళ్ళకి తినేసి కడిగేస్తుంది. కానీ కృష్ణుడే పాండవుల్ని రక్షించడానికి ఒక చిన్న అతనే అరేంజ్ చేస్తారనమాట ఆ పాత్రలు. ఏదో తోటకూర ఏదో. అందువల్ల పత్రం పుష్పం వల్ల ఒక పత్రం ఇవ్వడం వల్ల కృష్ణుని ద్రౌపది సాటిస్ఫై చేసింది అని. ఆ తర్వాత కానీ అసలైన పత్రం ఒకతను ఇంకో అతను అంటాడు, అసలైన పత్రం కృష్ణుడికి ఏమిటి ఇష్టం అంటే $1 నోట్. ఎందుకంటే కృష్ణుడు 11వ స్కంద భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, ఎవరికి ఏ వస్తువు అంటే ఎంత అతి ఇష్టం, ఏ వస్తువు ప్రతి అతి ఇష్టం ఉంటుందో ఆ వస్తువుని నాకు ఇవ్వు అని. సో ప్రభుపాద్ చెప్తారు అందరికీ కూడా మనీ ఈజ్ లైక్ హనీ. అందరికీ కూడా ధనం అంటే చాలా ఇష్టం కదా. ఆరో ప్రాణం అంటారు కదా, మన ఆరో ప్రాణం ధనం అంటే. అందువల్ల మనం $1 నోట్ ఇస్తే కృష్ణుడు అసలైన అతనికి ఇష్టం అని, అసలైన దానం అని. సో అందువల్ల కృష్ణ మందిరాలకి అవన్నీ అదే కృష్ణుడే చెప్తాడు అనమాట. ఎవరైతే నా విగ్రహాల్ని ప్రతిష్ట చేస్తారో వాళ్ళకి ఈ భూలోకంలో రాజుని చేస్తానని. సో ఎవరైతే ఒక నా మందిరాన్ని కట్టడానికి నా మందిరం కట్టడానికి స్థలం అది డొనేట్ చేస్తారు, డబ్బులు అవి డొనేట్ చేస్తారు, వాళ్ళని 3 లోకాలకి రాజుని చేస్తాను అంటే ఇంద్రుడు అనమాట. ఈ నన్ను నా విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు ఆరాధన చేసి శృంగారం చేసి వాళ్ళకి పూజ చేసిన వాళ్ళకి నేను బ్రహ్మలోకం పంపిస్తానంట కృష్ణుడు. సో ఎవరైతే ఈ 3 చేస్తారో వాళ్ళకి సారూప్య ముక్తి ఇస్తాను అని 4వ స్కంద 11వ స్కంద భాగవతంలో భక్తి యోగం చాప్టర్ లో అతను విగ్రహారాధన డిటి వర్షిప్ చాప్టర్ లో కృష్ణుడు స్వయంగా చెప్తాడు ఉద్ధవుడికి. అదనమాట. సో అది పత్రం. దెన్ తోయం ఏంటంటే రంతి దేవుడు ఇచ్చాడు అనమాట. రంతి దేవుడు టెస్ట్ మీకు 9వ స్కంద భాగవతంలో వస్తుంది, ఒకసారి చదువుతుంది. సో అతను 49 రోజులు ఎంతో ఫాస్టింగ్ చేసి కొంచెం ఆహారం దొరికితే ఒకతను వచ్చి నాకు ఆకలిస్తుందని, ఇంకొకతను అలాగా అందరూ తీసేసుకుంటారు. అప్పుడు నీళ్లు తాగుతుంటే ఒక చండాలుడు వచ్చి అడిగితే చండాలుడు ఇచ్చేస్తాడు అనమాట. అప్పుడు కృష్ణుడు అతని వాళ్ళందరికి దేవతలందరూ ప్రత్యక్షంగా మిమ్మల్ని పరీక్ష చేస్తున్నామని. అది
సో రంతిదేవుడు. కానీ మరొకటి ఏంటంటే అసలైనటువంటి నీళ్ళు అర్పణ ఏమిటంటే, జల అర్పణ ఏమిటంటే, మనం భాగవతం చెప్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటున్నప్పుడు మనం కన్నీళ్లు కారిస్తే అది అది అసలైనటువంటి అర్పణ అని, అది అతనికి అసలైనటువంటి ఇష్టం అని ఒక భక్తుడు అంట కామెంట్ చేస్తారన్నమాట. సో మనం అర్పణ చేసే అసలైనటువంటి ఏదంటే మన భాగవతం చెప్తున్నప్పుడు కన్నీళ్లు కార్చుకోవడం, లేకపోతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నప్పుడు కన్నీళ్లు కారిస్తే అది అసలైనటువంటి తోయం అర్పణ అని ఒకతను అంటాడు అనమాట. సో పత్రం, పుష్పం, రైట్, ఫలం, రైట్. సో ఫలం యాక్చువల్లీ ఇది కూడా అది సబరి అన్నమాట. సో సబరి ఫలాలను అర్పించిందని. సో చాలా మందికి అపోహ ఉంది. మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ మాట విని మనకి ఏదో మనం బాగా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఏంటంటే సబరి ఇంగ్లీషించింది అని. అంటే యాక్చువల్లీ ఇదంతా అబద్ధం అనమాట. సో రామాయణంలో ఎక్కడా కూడా రాయలేదు. మాతంగ ఋషి ఒక శిష్యురాలు సబరి ఎన్నో సంవత్సరాల నుంచి రాముడి మీద ధ్యానం చేసుకుంటుంది. అప్పుడు సత్యుగంలో ఉన్నప్పటి నుంచి తర్వాత ఎన్నో వేల సంవత్సరాల నుంచి రాముడి గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు రామలక్ష్మణుడు వాళ్ళు వనంలో ప్రవేశించినప్పుడు రామా రామా అని పిలుపు వినిపిస్తుంది అనమాట. అంటే రాముడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తానమాట. లక్ష్మణ, నా నామాలని ఎవరు జపిస్తున్నారు, నన్నెవరు, నేనెవరికి తెలియదు కదా. లక్ష్మణుడు అన్న ఇందులో ఆశ్చర్యం ఏంటి, ఆశ్చర్యం ఏముంది ఇందులో, నీ నామాలు వేదాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఎంతో మంది భక్తులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి నీ నామాలు జపిస్తూ భక్తులే ఉన్నారు అంటే అప్పుడు సబరి దగ్గరికి వెళ్తారు. సో రామాయణంలో ఎక్కడా కూడా రాయలేదు ఈ సబరి ఎంగిల్ చేసి ఇచ్చింది అని. దీనిలో అందులో ఒక చెప్పారనమాట. రామాయణంలో ఒక మాట ఉంది, వాల్మీకి రాస్తాడు, ఆ సబరికి మధురత్వం తెలుసు అని. అంటే ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తారు, శ్రీ వైష్ణవ ఆచార్య, సబరి ఎంత అడ్వాన్స్ డివోటీ అంటే ఒక ఫలాన్ని చూసి ఆవిడికి ఎంత తీపి ఉన్నదో ఆవిడికి అర్థమైపోతుంది అని. అంత అడ్వాన్స్డ్. అందువల్ల ఆవిడ మంచి మధురమైనటువంటి ఫలాల్నే అర్పించింది అన్నమాట. సో అది ఫ్లవర్, ఇది పళ్ళు అన్నమాట. సో కానీ అసలైనటువంటి పండు ఏంటంటే నిగమ కల్పతరో గలితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంహితం పిబత భాగవతం రస్మాలయ మూరహో రసిక భూవి భావుక. ఈ వేదాల యొక్క ఈ వృక్షమైనటువంటి ఈ ఈ అసలైనటువంటి ఫలం, మంచి మగ్గిపోయినటువంటి ఫలం ఏమిటంటే శ్రీమద్ భాగవతం. సో కృష్ణుడికి ఇష్టమే ఈ ఫలాలన్నీ అర్పించాలి, కానీ అసలైనటువంటి ఫలార్పణ ఏమిటంటే భాగవతం చదవడం అని అంటారు అన్నమాట. అది సో ఇది అసలైనటువంటి ఫలార్పణ. భాగవతం చదవడం కానీ, భాగవతం ఇప్పుడు భద్ర పూర్ణిమ వస్తున్నది, అప్పుడు భాగవతాన్ని ఎవరైనా దానం చేయడం కానీ, దాన్ని అసలైనటువంటి ఫలార్పణగా కృష్ణుడి స్వీకరిస్తాడని. మరొకటి పుష్పం, పత్రం, పుష్పం. నేను మర్చిపోయాను, 8 రకాల పుష్పాలు ఏమిటంటే టాలరెన్స్, ట్రూత్ఫుల్నెస్, తపస్య, అహింస, ఇటువంటి ఈ విధంగా నేను తర్వాత ఎప్పుడు చెప్తాను. 8 రకాలైనటువంటి పుష్పాలు కృష్ణుడికి ఇష్టమని
నేను మెసేజ్ పెడతాను. సో 8 రకాలైనటువంటి పుష్పాలు కృష్ణుడికి అసలైనటువంటి సో పుష్పాన్ని ఇచ్చింది ఏంటంటే ఏనుగు అనమాట. అందువల్ల సో ఈ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మాయవాదులు ఆర్గ్యూ చేస్తే ఈ శ్లోకం కోట్ చేసి చెప్పమని చెప్పండి దీనికి అర్థం ఏమిటి అని. సో వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే నిరాకారుడైతే కృష్ణుడు నిరాకారుడైతే మరి ఎందుకంటున్నాను నేను తింటాను, నా భక్తులు అర్పణ చేస్తాను. ఒకటే కండిషన్, నేను ఎవరైతే ప్రేమతో అర్పిస్తే తింటాను. సో ఈ 3 బ్రాహ్మణులైన ఈ ముగ్గురు నుంచి తినరు. కానీ దీని గురించి ఏదో చాలా డిస్కషన్ ఉన్నది. లేడీస్ 3 days ఏదో ఎమర్జెన్సీలో ఉండి ఎవరు లేకపోతే ప్రభుపాద చెప్పారు, స్నానం చేసి సిల్క్ సాడీ కట్టుకుని వంట వండితే పర్వాలేదు, లేకపోతే ఆ 3 రోజులు వంట వండకూడదు. అదనమాట. సో చాలా మంది ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, జైన్ హోటల్కి వెళ్ళి కృష్ణార్పణమస్తు అని తినడం, అది ఇది ఆల్ వేస్ట్ అనమాట. సో ఇది చేయకపోలేకపోతే, ప్రేమతో అర్పణ లేకపోతే యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్సి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. వాట్ ఎవర్ యూ డూ, ఏ పని చేసినా సరే, whatever you eat, whatever you offer, give away, and whatever activities you perform, do that, O son of Kunti, as an offering to me. So నేను అదే ఈ కృష్ణ బుద్ధి మనకి చాలా, మనం ఎప్పుడు కూడా అందరూ కూడా కృష్ణార్పణ బుద్ధితో మనం ఈ పనులన్నీ చేయాలన్నమాట. సో అందువల్ల చిన్నప్పుడు మనకి మన తల్లిదండ్రులు అలవాటు చేస్తారు, ఇప్పుడు పెద్ద ఉండేది కాదు. కానీ ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా మొట్టమొదట దేవుడి ముందు పెట్టుకుని కృష్ణార్పణ వస్తువు అనుకుని ఆ తర్వాత మనం వాడుకునేవాళ్ళం. ఏ బట్టలైనా సరే, కొత్త బట్టలు వస్తే పసుపు కుంకుమ పెట్టుకుని కృష్ణుడి దగ్గర పెట్టుకుని తర్వాత వాడుకునేవాళ్ళం. అలాగే ఏదైనా కొత్త బండి ఉంటే పూజ చేసుకుని, అలాగా ఈ కృష్ణార్పణ బుద్ధి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒక పద్మ పురాణంలో ఇక్కడ రాశారనమాట, మనం ఎప్పుడూ కూడా ఈ ఇల్లు నాది, ఈ ఇల్లు నాది మనం ఎప్పుడు అనుకున్నాం అనుకోండి, ఈ డబ్బులు నావి, ఈ నగలు నావి, ఈ చీరలు నావి, ఈ ప్యాంట్ షర్టు నావి, ఇవి నావి, ఇవి నావి, ఇవి నావి అని అనుకుంటూ ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో, ఎప్పుడన్నా సరే ఈ ఇల్లు నాది అని కొంత పుణ్యం తగ్గిపోతుంది. ఈ ఈ ధనం నాది, ఈ బ్యాంక్ లో ఉన్న డబ్బులు నావి అంటే కొంత పుణ్యం తగ్గిపోతుంది. అలాగా పుణ్యం అంతా నష్టం అయిపోతుంది ఈ నేను నాది ఈ 2 భావాల వల్ల, రైట్? నేను నాది, ఇదే అవిద్య అనమాట. సో అందరూ ఒకసారి ఒక జమీందారు పెద్ద భవనం కట్టాడు అనమాట. ఒకతను ఒక సన్యాసి వచ్చి చూపిస్తున్నాడు అనమాట. చూపిస్తుంటే ఈ గది బెడ్రూమ్ కృష్ణుడిది, ఇది డ్రాయింగ్ రూమ్ కృష్ణుడిది, ఈ గార్డెన్ కృష్ణుడిది, ఇవన్నీ కృష్ణుడిది. సో దేవుడి గదికి తీసుకెళ్ళి ఇది నాది అని ఇంట్రడ్యూస్ చేయడం. అది అసలైనటువంటి యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోసి దదాసి యత్, ప్రతిదీ కృష్ణుడికి అర్పణ. సో నేను చాలాసార్లు చెప్పాను, ఒక ఆవిడికి ఎంతో అలవాటు అనమాట, కృష్ణార్పణ మస్తు కృష్ణార్పణ మస్తు కృష్ణార్పణ మస్తు అన్నాం. సో ఏదైనా సరే కృష్ణార్పణ మస్తు కృష్ణార్పణ మస్తు అంటే అప్పుడు ఆవిడిని తీసుకెళ్ళడానికి కృష్ణుడు విమానాన్ని పంపిస్తాడు అనమాట. విమానాన్ని పంపిస్తే దాన్ని కూడా కృష్ణార్పణ మస్తు అనేస్తుంది. అంటే అప్పుడు కృష్ణుడికి ఏం చేయాలో తెలియక కృష్ణుడు స్వయంగా వచ్చి ఆవిడని తీసుకెళ్తాడు అనమాట.
ఎందుకంటే కృష్ణుని కృష్ణార్పణ మస్తు అనలేదు కదా. అదనమాట. సో ప్రతిదీ మనం ఏ అపవిత్ర వస్తువుల్ని కృష్ణార్పణ మస్తు అనకూడదు అనమాట. ఎందుకంటే మనం కృష్ణుడికి అర్పించాలి అని అనుకున్నవి ఎంతో పవిత్రమైనవి ఉండాలి. ఎందుకంటే కృష్ణుడు పవిత్రుడు అన్నమాట. అందువల్ల మనం ఈ భావన ఉంటే మనం ఆ భావంతోనే పరిశుద్ధం అయిపోతుంది అన్నమాట ఈ దేహాత్మ బుద్ధి. అందువల్ల ఒక సిస్టమ్ ఉండేదన్నమాట. రోజు రాత్రి పడుకునే ముందు ఒక శ్రీ వైష్ణవుడు అంటారనమాట, మనం జపం కూడా కృష్ణుడికి అర్పణ చేసేయాలి అని. అంటే కృష్ణుడికి అర్పణ చేస్తే నీ దగ్గరే ఉంటుందంటే కృష్ణుడు ఎంతో దయావంతుడు. మనం చేసిన జపం ఏదో నాసిరకంగా ఉన్న జపం కూడా అయినా సరే మనం కృష్ణార్పణోత్సవం అనేస్తే కృష్ణుడు దాన్ని మంచి క్వాలిఫై చేసి 1000 రెట్లు పెద్ద ఫలాన్ని ఇస్తాడని అంటాడనమాట. ఏదో మనం చేయని పుణ్యం కూడా యాడ్ చేసి కృష్ణుడు ఇస్తాడని. కానీ కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మ నిత్యం దట్ ఆ శ్లోకం ఉంది 11th canto భాగవతం. సో ఆ శ్లోకం సో కృష్ణార్పణ అంతే నారాయణ సమర్పయామి వస్తుంది. ఆ నారాయణ సమర్పయామిలో భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్తారనమాట, మనం చేసిన పాపకర్మాలని అర్పణ చేయకూడదు అని. సో అన్ని లేకపోతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నేను చేసిన ఏం అన్ని పుణ్యకర్మలన్నీ, నేను చేసిన జపం, నేను చేసిన తపం, నేను చేసిన స్వాధ్యాయం నేను కృష్ణుడికి అర్పణ చేస్తున్నాను అనేసి పడుకోవాలి. అంటే అప్పుడు కృష్ణుడు స్వీకరిస్తాడు అది. సో అందువల్ల శుభాశుభ ఫలే మోక్ష కర్మబంధనై సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. ప్రపాద్. సో అందువల్ల you will be freed from bondage to work and its auspiciousness and inauspicious results. With your mind fixed on me in this principle of renunciation, you will be liberated and come to me. So ఈ శ్లోకంలో 2 సార్లు కృష్ణుడు చెప్తాడనమాట, మోక్షం అండ్ విముక్త. సో దీనికి ఒక ఆచార్యుడు అర్థం ఇస్తాడంటే, మనం ఈ శుభ అశుభ ఫలాల నుంచి ముక్తులై కర్మబంధాల నుంచి ముక్తులైపోయి మనకి కృష్ణ లోకంలో చేరచ్చు. సో ఈ విముక్తి అంటే విశేష రూపమైన ముక్తి అన్నమాట. విముక్తి అంటే మిగతా వాళ్ళందరికీ కూడా చనిపోయిన తర్వాత ఫలితం దొరుకుతుంది, కానీ కృష్ణ భక్తులకి మనం ఈ జన్మలోనే ఫలితం దొరుకుతుంది. ఎందుకంటే శరీరంలో ఉంటూ కూడా ఈ దేహాత్మ బుద్ధి నుంచి విముక్తులై జీవన్ముక్తులు అయిపోయి భక్తి చేసుకుంటారు అని ఒక ఆచార్యుడు కామెంట్ చేస్తాను. సో విముక్తి మోక్ష ఈ రెండు, విముక్తి అంటే ఈ జన్మలోనే ముక్తి పొందడం, దాన్ని జీవన్ముక్తులు అంటారు అనమాట. హరే దాస్య కర్మణ మనస గిరా. సో ఇదనమాట. సో తర్వాత సమూహం సర్వభూతేషు నమే ద్వేషస్య నా ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మైతి తేష్చాప్యహం. I envy no one, nor am I partial to anyone. I am equal to all, but whoever renders service unto me in devotion is a friend, is in me, and I am also a friend to him. So ఈ శ్లోకం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఏమిటి కృష్ణుడు ఎలా అంటున్నాడు, నాకు అందరూ సమానమే, నేను ఎవరి మీద ద్వేషం లేదు, ప్రేమ లేదు, కానీ ఎవరైతే నా భక్తి చేస్తారో నేను వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను అని. అంటే ప్రభుపాద్ మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. రాజు అందరు ప్రజలతో సమానత్వం చూపిస్తాడు, కానీ అతని కొడుకంటే
విశేష ప్రేమ ఉంటే అది పెద్ద దోషమేం కాదు. అందువల్ల కృష్ణుడు పరమాత్మలో నిరపేక్షగా ఉంటాడు అనమాట. ఎందుకంటే పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు ఆ ఏదో ఉపదృష్ట హనుమంతాచ భక్త భోక్త మహేశ్వరం పరమాత్మేపి చాపియుక్తో దేహేస్మిన్ పరం కృష్ణుడు చెప్తాడు కదా 13వ అధ్యాయంలో. అందువల్ల కృష్ణుడు సాక్షిగా ఉంటాడు. ఏదో మన విషయాల్లో జోక్యం చేసుకోవడం అనమాట. మనం ఏం చేస్తున్నా సరే మనకి సలహా ఇస్తాడు కానీ జోక్యం చేస్తాడు. చేయొద్దు అని మన ఆపడు అనమాట. కానీ ప్రభుపాద్ చెప్తారనమాట, మనం ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కథ వినడం మొదలు పెడతామో అప్పుడు కృష్ణుడు పరమాత్మని గంటేసి అతను ద్విభుజ రూపంలో శ్యామ్ సుందర్ రూపంలో విరాజమానుడై మనకి అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. మన హృదయాన్ని సాఫ్ చేయడానికి, క్లీన్ చేయడానికి. అందువల్ల కృష్ణుడికి తన భక్తులంటే చాలా ఇష్టం. అందువల్ల కృష్ణ భక్తి చేసుకోవాలి. కృష్ణ భక్తి చేయడం అంటే కృష్ణ గురించి వినడం. మొట్టమొదటి భాగవతం చదవడం. సో భాగవతం చదివే వాళ్ళంటే కృష్ణుడికి చాలా ఇష్టం నుండి. అందువల్ల ఈ భగవద్గీత భాగవతం ప్రతిరోజు స్వాధ్యాయం చేసుకోవాలి. ప్రభుపాద్ పుస్తకాలు బాగా చదువుకుని మననం చేసుకోవాలి. అందువల్ల అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు కృష్ణుడు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అటువంటి వాళ్ళు భాగవతం చదివే వాళ్ళు కృష్ణుడికి చాలా ఇష్టం. ప్రతిరోజు భాగవతం చదువుకోవాలి. అదే భక్తి సంస్థలో విష్ణు పురాణంలో ఇవన్నీ స్పెసిఫిక్ అదనమాట. సో అపిచేస్తు దురాచారో భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహా. ఈ శ్లోకం అర్థమైన వాళ్ళకి కృష్ణలోకంలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా కష్టం. ఏమిటి కృష్ణుడు ఏమంటున్నాడు? ఈవెన్ ఇఫ్ వన్ కమిట్స్ ద మోస్ట్ అబామినబుల్ యాక్షన్, if he is engaged in devotion service, he is to be considered saintly because he is properly situated in his determination. So ప్రభుపాద్ తాత్పర్యం రాస్తారు, మనకి 2 రకాలైనటువంటి డ్యూటీస్. ఒకటి శరీరానికి సంబంధించిన డ్యూటీస్, మరొకటి ఆత్మకి సంబంధించిన డ్యూటీస్. సో మనం ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉండడం వల్ల కొన్ని దురలవాట్లు అయిపోవడం వల్ల భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పాపాలు చేసే అవకాశం ఉంటుంది. అటువంటి మనం నెగ్లెక్ట్ చేయాలి అని. ఎందుకంటే ఎవరైతే అచంచలమైన భక్తితో కృష్ణుడిని పూజిస్తారో ఇటువంటి దోషాలు అతని మీద ప్రభావం చూపించవని. సో మంచి ఈ భక్తి సిద్ధాంత వైభవలో మంచి పాస్ట్ టైం ఉన్నదనమాట. ఇది చాలా ఈ ఈ 2 శ్లోకాలు రెండు ఒకటే అనమాట. అపిచేస్తు దురాచారు భజతే మాం అనన్యభాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహా క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఈ 2 శ్లోకాలు జంటగా అర్థం చేసుకోవాలన్నమాట. ఒకసారి యమలోకంలో మహాజనులు బ్రహ్మదేవుడు, శివుడు, యమరాజు, ఇంకా ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా కూర్చుని భగవద్గీత మీద డిస్కస్ చేసుకుంటే మన అందరికి లాస్ట్ వీక్ చెప్పాను కదా, అన్ని అధ్యాయాల్లో ఈ 9వ అధ్యాయం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యమని. మంచి అన్ని సో ఈ 2 శ్లోకాలు చదువుకున్నప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదంట. ఏమిటి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే యమరాజు పాపాల లిస్టర్ని తయారు చేస్తుంటే ఎలా పనిష్మెంట్ చేయాలి అని అంటున్నాడు. కానీ కృష్ణుడు అంటున్నాడు దురాచారి మీన్స్ దురాచారం అంటే చాలా తీవ్రమైన పాపాలు చేసేవాడు అనమాట. దురాచారి అయినా సరే నా భక్తుడైతే
అనన్య భక్తుడైతే నేను అతన్ని సాధు అనాలి, ఏమిటి కృష్ణుడు ఏం చెప్తున్నాడు అని వాళ్ళకి అర్థం అవ్వలేదంట. మహాజనులు ద్వాదశ మహాజనులు, నలుగురు ముగ్గురు వాళ్ళందరూ కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే అప్పుడు వాళ్ళకి సమాచారం దొరికిందనమాట. గోలోక బృందావనం నుంచి ఒక మంజరి భక్తివినోద్ ఠాకూర్ రూపంలో సురభి కుంజులో లీలలు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అని. అంటే అప్పుడు వాళ్ళు యమదూతలను పంపించి మంచి చాలా గౌరవపూర్వకంగా భక్తివినోద్ ఠాకూర్ని తీసుకెళ్లారు యమలోకం. తీసుకెళ్లి అతనికి వ్యాసాసనంలో కూర్చోబెట్టి వాళ్ళు ముగ్గురు కింద కూర్చుని భక్తివినోద్ ఠాకూర్తో భగవద్గీత చెప్పించుకున్నారంట. అంటే అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ అతనికి ఈ 2 శ్లోకాల మీద మంచి అర్థం చెప్తారనమాట. సో ఏంటంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి అంటే అప్పిచేసు దురాచార భజతే మమ అన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితోసి సహా. ఏ విధమైనటువంటి దురాచారాలు అయినా సరే కూడా నా భక్తులు అయితే, అనన్య భక్తులు అయితే వాళ్ళని సాధువు అనాలి, అనుకోవాలి. సో మనం రెగ్యులర్ గా మనకు అర్థమయ్యేది అంటే, ఎందుకంటే నా భక్తులు అవడం వల్ల he quickly becomes righteous and attains lasting peace. ట్రాన్స్లేషన్ చేశారు. కానీ భక్తి చెప్పింది ఏంటంటే, ఎవరైతే అటువంటి వాళ్ళని సాధువులు అంటారో, ఇది భక్తులై ఉండి కూడా దురాచారాలు చేసిన వాళ్ళు శుద్ధం అయిపోతారు, పవిత్రం అయిపోతారని మనం అర్థం చేసుకుంటాం. కానీ భక్తివినోద్ ఠాకూర్ చెప్పింది ఏంటంటే, ఎవరైతే సాధారణ మనుషులు కూడా ఎవరైతే అటువంటి భక్తుణ్ణి దురాచారం చేసి చూసిన తర్వాత కూడా ఇతను సాధువే అని అనుకుంటాడో వాడు పవిత్రమైపోయి ధర్మాత్ముడు అయిపోతాడని భక్తివినోద్ ఠాకూర్ అర్థం చెప్తాను. సో ఇక్కడ నా భక్తుడి పట్ల నా యొక్క ఆసక్తి చాలా సహజం. बाद में मैं लेक्चर दे रहा हूँ. నా భక్తుల పట్ల నా యొక్క ఆసక్తి చాలా సహజము. ఏంటంటే ఒకవేళ వాళ్ళ బిహేవియర్ దురాచారం అయిపోయినా సరే నా యొక్క అటాచ్మెంట్ వాళ్ళ పట్ల తగ్గదు అని కృష్ణుడు చెప్తున్నాడని ఆచార్యులు అంటారు అన్నమాట. దెన్ వాళ్ళు నా భక్తి చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు యాక్సిడెంట్ గా కొన్ని పాపాలు చేసినా సరే వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయాలని అనుకోకూడదు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాల్సింది. అనన్య భాక్ అంటే ఇదన్నమాట. ఈ అనన్య భాక్ ఏమిటంటే, అనన్య భాక్ అంటే భజతేమాం అనన్య భాక్ సాధుర్యవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహా. రైట్? ఏంటంటే సమ్యక్ వ్యవస్థిత మీన్స్ వాళ్ళ బుద్ధి ప్రతిష్టమైనట్టు ఉంటుంది అనమాట, ప్రతిజ్ఞ. ఎందుకంటే కృష్ణుణ్ణి తప్ప ఇందులో కూడా చాలా కండిషన్ ఉందన్నమాట. ఒకవేళ నేను కృష్ణుడిని పూజిస్తున్నాను, దేవతారాధన కూడా చేస్తున్నాను, పాపాలు చేస్తే నేను సాధువు అనకూడదు అనమాట. అదేనమాట ఇది ఇక్కడ కండిషన్. ఈ కండిషన్ ఏంటంటే అనన్య భాక్, కృష్ణుడిని తప్ప నేను ఇంకెవరిని పూజించను. బ్రహ్మదేవుడు వచ్చి కూడా చెప్పినా సరే నువ్వు పాపాలు చేసావు, ఏదో ప్రాణాయామ చెయ్యి, లేకపోతే కొంచెం తపస్సు చెయ్యి, ఏదో ప్రాయశ్చిత్తం చేసుకో, కొన్ని కర్మలు చెయ్యి, కర్మలు చేసి పాపాలని పోగొట్టుకో, తర్వాత మళ్ళీ వచ్చి భక్తి చేసుకో అని చెప్పినా సరే, బ్రహ్మదేవుడు ఆర్డర్ ఇచ్చినా సరే నేను చేయను,
ఈ నవవిధ భక్తి చేసుకుంటాను, ఇంక ఏ భక్తి, ఇంకా ఏ విధమైనటువంటి ఎన్ని రకాలైన పాపాలు చేసినా సరే నేను మాత్రం భక్తి మార్గాన్ని వదిలిపెట్టను. నేను చేసిన పాపాలకి కృష్ణుడు నన్ను నరకం పంపించచ్చు, లేకపోతే ఏదో మంచి దుర్జన్మలు ఇచ్చి నాకేదో పనిష్మెంట్ ఇవ్వచ్చు, అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం రెడీ నేను. కానీ కృష్ణ భక్తిని మాత్రం వదిలిపెట్టను అని పట్టుదల ఉన్న వాళ్ళని సమ్యక్ వ్యవస్థ అంటారు అనమాట. అటువంటి వాళ్ళని అనన్యపాక్ అంటారు. అటువంటి వాళ్ళని సాధువులు అనేవాళ్ళు అనమాట. సో కొన్ని దురాచారాలు చేసినా సరే. సో దురాచారం అంటే అన్ని రకాల దురాచారాల్లో అతిపెద్ద దురాచారం ఏంటంటే పరభార్య రతి, మరో వ్యక్తి భార్య పట్ల ఆసక్తి, మద్యపానం. భీష్మదేవుడు ఈ మిగతా పాపాలన్నీ చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకుని మనం తప్పించుకోవచ్చు, కానీ ఈ రెండు పాపాలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అని. సో దురాచారాలు అంటే పరభార్య రతి ఉన్నవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు అదనమాట. సో అటువంటి భక్తులు ఏదో అకస్మాత్తుగా ఏదో పాస్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల పాపాలు చేశారు, కానీ వాళ్ళకి స్వర్గలోకం వెళ్ళాలని కోరిక కానీ ముక్తి పొందాలని కోరిక కానీ కూడా ఉండకూడదు అనమాట. అది అనన్యబాక్. అనన్యబాక్ అంటే అన్య దేవతారాధన చేయకూడదు. స్వర్గలోకం వెళ్ళాలి, భౌతిక సుఖాలు పొందాలి అనే కోరిక ఉండకూడదు. ముక్తి, అరే నేను ఎంతో సఫరింగ్ ఉంది, చాలా కష్టాలు పడుతున్నాను ఈ ప్రపంచంలో, నాకు ముక్తి ఇవ్వాలని కూడా అడగకూడదు అనమాట. సో అటువంటి వాళ్ళు అనన్యబాక్ సమ్యక్ వ్యవస్థతో సహా అని అదనమాట. సో అర్జునుడు అడుగుతాడు అనమాట, ఒక వ్యక్తి నిన్ను భజిస్తున్నాడు, కానీ అతని వ్యవహారం బాగుండదు, చాలా కోపిష్ఠుడు, అది ఇది, మళ్ళీ ఇంకా అతన్ని పార్షియల్ సాధు అనుకోవాలా, కంప్లీట్ సాధు అనాలా అని అర్జునుడు అడిగాడంట. అంటే ఏవా అంటే అతను సంపూర్ణ కంప్లీట్ సాధు అని అనాలి, కానీ పార్షియల్ సాధు అనకూడదు. అటువంటి వ్యక్తిలో మనం లోపాలని చూడకూడదు, ఎందుకంటే అతని బుద్ధి సమ్యక్ వ్యవస్థిత. ఈ ఒక్క సెంటెన్స్ చాలండి మనకి కృష్ణుడి లోకాన్ని తీసుకెళ్ళడానికి. కృష్ణుడు పూర్ణ పురుషోత్తం భగవానుడు అని ఎవరికైతే అచంచలమైన శ్రద్ధ ఉంటుందో అటువంటి వాళ్ళకి కృష్ణుడు ఎప్పుడు కూడా ఎప్పుడు రక్షిస్తుంటాడు అనమాట. సో ఇది ఏకాంతిక భక్తి అనమాట. ఏకాంతిక భక్తి ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త సో అర్జునుడు అడిగాడు అనమాట, హౌ కెన్ యూ యాక్సెప్ట్ ద సర్వీస్ ఆఫ్ సచ్ ఏ అధర్మిక్ అండ్ అన్రైటియస్ పర్సన్? అటువంటి అధర్ముడు వ్యక్తి నుంచి నువ్వు సేవ ఎలాగా స్వీకరిస్తావు అని. అంటే ఒకసారి డెట్రాయిట్ మందిరంలో ఓ పూజారి వాడు, అతను చాలా శ్రద్ధగా హెడ్ పూజారి అనమాట, చాలా శ్రద్ధగా సేవాది చేసుకునేవాడు. కానీ ఒక దురలవాటు ఉండేది, ఏంటంటే ఇల్లిసిట్ సెక్స్. సో తమల్ కృష్ణ మహారాజు వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి అతన్ని తీసేశారు. తీస్తే ప్రభుపాద ఒకసారి రిటైర్డ్ మందిని వస్తే హెడ్ పూజారి అనమాట, అతని గురించి అడిగాడు అనమాట. అడిగితే ఏది లేడంటే తీసేసా, ఏదో ఇలిసిట్ సెక్స్ చేస్తున్నాడు అంటే ప్రభుపాద చాలా కోపం వచ్చేసి, who told you to remove him? Keep him back. I want him as head pujari.
సో వాళ్ళు మళ్ళీ అతన్ని పెట్టవలసి వచ్చింది. అంటే అతను ప్రభుపాద చెప్పాడు అనమాట, ఏదో దుర్వాలట ఉంది, కానీ అతని హృదయంలో చాలా భక్తి ఉన్నది, ఎంతో శ్రద్ధగా అతని శృంగారం అది చేస్తున్నాడు. అందువల్ల ఈ భక్తి సేవ వల్ల కొన్ని రోజుల తర్వాత అతనే పవిత్రం అయిపోతాడు, అతన్ని సేవ నుంచి తీయగని ప్రభుపాద స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. సో నందకుమార్ ప్రభు అని ఒకతను ప్రభుపాద శిష్యుడు అనమాట. ప్రభుపాద అతన్ని అనేవాడు అనమాట, యు ఆర్ ఎ కింగ్ ఆఫ్ ఫాల్ట్ ఫైండర్స్. ఈ దోషాలు చూపించే వాళ్ళు రాజు నువ్వని. ఒకసారి బెంగాల్లో ఒక మందిరం వెళ్తే ప్రభుపాద చెప్పారు పూజారులకి, వంట వాళ్ళకి క్లీన్లీనెస్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ అని. అంటే వాళ్ళ మందిరం, కృష్ణ మందిరంకి వెళ్తే ఆ మందిరం కొంచెం డర్టీగా ఉందన్నమాట. పూజారి కూడా ఏదో పళ్ళు లేవు, ఏదో అర్పణ చేసి నీళ్లు మొక్కల మీద వేసిస్తాడు ఇవన్నీ. అంటే నందకుమార్ ప్రభుపాద్ చెప్పాడు అనమాట, ఈ మందిరం గురించి నేను ప్రశ్న అడగచ్చా మేము అంటే, ప్రభుపాద్ ఇప్పుడు కాదు, నా రూమ్కి వెళ్ళిన తర్వాత. అంటే అతను నందకుమార్ అంటాడు అనమాట, ప్రభుపాద్ని అడిగారు, ప్రభుపాద్ యూ టోల్డ్ అస్ దట్ టెంపుల్ షుడ్ బి క్లీన్ అండ్ వెరీ నైస్ అండ్ ఆల్, బట్ పూజారి ఈజ్ వెరీ డర్టీ. పూజారి అశుభ్రంగా ఉన్నాడు, మందిరం అశుభ్రంగా ఉన్నది, నేను అనుకుంటున్నాను ఈ మందిరంలో కృష్ణుడు లేడు అని. అంటే ప్రభుపాద్ చెప్పాడు అనమాట, డోంట్ జడ్జ్, యూనో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా నువ్వు ఫాలో అవడానికి, నువ్వు నిన్ను నీవు జడ్జి చేయడానికి, మిగతా వాళ్ళని జడ్జి చేయకు. నేను చూశాను అతను పూజారి కొంచెం అలా ఇలా ఉన్నాడు, కానీ నేను చూశాను కృష్ణుడు ఉన్నాడు అక్కడ. ఎందుకంటే అతని హృదయం కృష్ణుడితో, కృష్ణుడి పట్ల చాలా ఆసక్తితో ఉన్నాడు అతను. అందువల్ల అందరిలో అలా లోపాలు ఎంచకని అతనికి చెప్తాడు అనమాట. అందువల్ల మనం ఈ అర్జునుడే అడుగుతున్నాడు ఈ ప్రశ్న, అటువంటి అధర్మకుల నుంచి నువ్వు సేవ స్వీకరిస్తావా అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, అటువంటి వాళ్ళు ఫుడ్ స్టఫ్స్ అవి ఆఫర్ చేస్తే నువ్వు తింటావా అంటే యా, ఎందుకంటే అతను చాలా తొందరగా పవిత్రం అయిపోతాడు, శుద్ధుడైపోతాడు. ఎప్పుడు భక్తులు చాలా కాలం పాపాలు చేస్తూ ఉండరు, ఎందుకంటే కృష్ణుడు వాళ్ళకి మంచి యూనో నెత్తి మీద దెబ్బ కొట్టి బాగా చేస్తాడు. అందువల్ల కొన్ని రోజులు, కొన్ని నెలలు ఏదో అదనమాట. ఎందుకంటే నా భక్తుడు పాపం చేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపడి శోకం పొందుతాడు, కృష్ణుణ్ణి మళ్ళీ మళ్ళీ స్మరిస్తాడు, అందువల్ల వెంటనే పవిత్రం అయిపోతాడు, ఏడుస్తుంటాడు, నాకన్నా పాపాత్ముడు లేడు, నేను ఈ భక్తి మార్గానికి కళంకాన్ని తెస్తున్నాను. అలాగా మళ్ళీ మళ్ళీ పశ్చాత్తాపడి శోకం పొంది దుఃఖాన్ని వ్యక్తం చేసి ధార్మికంగా రైటియస్ గా అయిపోతాడు. సో ఈ విషయంలో భావ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం కామ వికారం కానీ క్రోధ వికారం కానీ కూడా ఉంటుందని విశ్వనాథ చక్రవర్తి అనమాట అంటారు. అందువల్ల ఈ పూర్ణ చంద్రంలో చంద్రుడు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఆ పూర్ణ చంద్రుల్లో కూడా కొన్ని మార్క్స్ ఉంటాయి, పాక్ మార్క్స్ అంటారు. ఈ ఐ థింక్ దక్ష ప్రజాపతి శపించడం వల్ల అతనికి క్షయవ ఏదో ఉంటుందని. కానీ ఆ పూర్ణచంద్రుడిలో ఉన్న మచ్చలు పూర్ణచంద్రుడి యొక్క అందాన్ని తగ్గవు. అలాగే ఎంతో తీవ్రమైన భక్తి చేస్తున్న వాళ్ళలో ఈ కామక్రోధ వికారాలు కొన్ని ఉన్నా సరే అవి పెద్ద ప్రభావం చూపించవు అని. కానీ శ్రీధస్వామి అంటారు, కొంతమంది మరి ఎంత ప్రయత్నం చేసినా సరే, భక్తి చేసినా సరే పవిత్రులు ఎవరు, ఇటువంటి లోపాలు మనం చూస్తూ ఉంటాము. సో అటువంటి భక్తుల్ని ఏమిటి అంటే
వాళ్ళు ఈ దురలవాట్లని మానలేకపోతున్నారు. అటువంటి వాళ్ళని ఏమని అనుకోవాలి అంటే అప్పుడు కృష్ణుడు గట్టిగా చెప్తాడు అనమాట, హే అర్జున కౌంతయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులకి నాశనం ఎప్పుడు అవదు అని డిక్లేర్ చెయ్యి. ఎవరైనా నా భక్తి చేస్తున్న వాళ్ళకి యూనో అందువల్ల ఈ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనమాట, ఈ ప్రోత్సాహం అనమాట. ఓ కౌంతయ్య, ఈ మృదంగాళ్ళు భేరీలు అవి వాయించి డప్పులు అవి వాయించి గట్టిగా ప్రకటించు, అసెంబ్లీ డివోటీస్ గా అసెంబ్లీలో భక్తుల యొక్క సమూహంలో డిక్లేర్ చేయి, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి, నా భక్తి చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు నా భక్తి చేయడం వల్ల పవిత్రులు అయిపోతారు అని, ఎప్పుడు కూడా లాస్ ఉండదు అని. సో ఇది మీకు అందరికీ తెలుసు కదా ఈ కౌంతేయ ప్రతిజానిహి భీష్ముడు. సో తర్వాత ఈ శ్లోకం మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిషు పాపయోన్యః స్త్రియో వైశ్య తథా శూద్ర తేపియాంతి పరాం గతిం. ఇది సో కిరాడ్ చాలా మంది అనుకుంటారు ఈ ఆడవాళ్ళు పాపయోన్లని, కానీ ఇది అబద్ధం. ఆడవాళ్ళు స్త్రీ ఏంటంటే బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణ స్త్రీ అయిపోతుంది అనమాట, క్షత్రియుని చేసుకుంటే క్షత్రియ స్త్రీ అయిపోతుంది. సో వీళ్ళు లెస్ ఇంటెలిజెంట్ అన్నారు, బుద్ధి తక్కువ అన్నమాట. ఎందుకంటే స్త్రీలు, వైశ్యులు, శూద్రులు, పాపయనులు ఈ 4 రకాలు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంద్రియ తృప్తి మీద చాలా ఆసక్తి ఉండడం వల్ల భౌతికమైనటువంటి బుద్ధి తక్కువ కాదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ఆడవాళ్ళు కూడా ప్రెసిడెంట్ అయిపోతారు, ఎంతో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. కోకో కోలా కంపెనీ, ఐ థింక్ ఇందిరాను, ఐ డోంట్ నో, షీ ఇస్ దేర్. సో పెద్ద పెద్ద లేడీస్, వాళ్ళకి భౌతికంగా ఇంటెలిజెన్స్ కాదు, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ తక్కువ. అందువల్ల కృష్ణ చెప్తున్నాడు, కానీ అటువంటి వాళ్ళు కూడా నన్ను పూజిస్తే నా దగ్గరికే వచ్చేస్తారు అని. ఇంకా ఈ బ్రాహ్మణులు వీళ్ళకి ఏమిటి మళ్ళీ చెప్తానమాట, అనిత్యం అసుకం లోకం ఇమం ప్రాప్య భజస్వమం మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మామే వేశ్యస్సు యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. సో ప్రభుపాద్ ఈ శ్లోకం 2 సార్లు వచ్చింది. 2 శ్లోకాలు 2 సార్లు చెప్తారు. ఎవరికైనా తెలుసా? హరే కృష్ణ ప్రభుజీ, అంటే రిపీటెడ్ గా వచ్చేవన్నా ప్రభుజీ మీరు అనేది? 2 శ్లోకాలు. అది సర్వధర్మాన్ పరిత్యజ్య, అది 2 అదే ప్రభు, అదొక తెలీదు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మ, అదొకటి 2 సార్లు. ఒకటి 3వ అధ్యాయంలో వచ్చింది, 18వ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది. శ్రేయాన్ స్వధర్మ విగుణ పరధర్మ. మళ్ళీ ఇది మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు 2 సార్లు వచ్చాయి. ఒకటి 9వ అధ్యాయంలో, మరొకటి 18వ అధ్యాయంలో అనమాట. సో ఈ మన్మన భవ మద్భక్త మధ్యాజి మాం నమస్కురు 4 అనమాట. సో ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే కృష్ణుని ఎప్పుడు కూడా స్మరించడం మన మనస్సులో. అది చేయకపోతే మద్భక్త, నా భక్తుడు అవు. అది కూడా అవ్వకపోతే నా పూజ చేయి. అది కూడా అయిపోతే అట్లీస్ట్ నా నమస్కారం చేయని. అయినా సో ఈ ప్రణామం చేయడం వల్ల ఎంత ఏంటంటే
దశాశ్వమేధి పునర్ ఇతి జన్మ కృష్ణుడు ప్రణామి నా పునర్భాగ. యూనో 10 అశ్వమేధ యజ్ఞాలు చేసినా సరే మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. కానీ కృష్ణుడి మందిరంలో వచ్చి కృష్ణుడికి ప్రణామం చేస్తే మళ్ళీ పునర్జన్మ ఉండదని అంటారు అనమాట. యూనో సకృత ప్రణామి కృష్ణస్య మాతుస్తన్యం పిబేన్ నహి. వన్ హూ బోస్ డౌన్ టు కృష్ణ డస్ నాట్ హ్యావ్ టు డ్రింక్ ఏ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ అగైన్. సో ఎవరైతే కృష్ణుడికి ప్రణామం చేస్తారో వాళ్ళు మళ్ళీ తల్లిపాలు తాగక్కర్లేదు అని. So even if one deceitfully bows down to Sri Krishna, who carries in his hand the bow called Saranga, his sins accumulated from 100 lives are immediately destroyed. So నేను చెప్పాను చాలా మంది చాలా సార్లు మీకు గుర్తున్నది అంజలి ఘటించడం అంటారు కదా. నమస్కారం. సో అంజలి ఎవరైతే కృష్ణుడి దగ్గరికి నమస్కారం చెప్తారో, అంజలి అంటే అయం జలతి ఇది అయం అంజలి అంటే ఎవరైతే కృష్ణుడి దగ్గరికి వచ్చి లక్ష్మీనారాయణ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారో కృష్ణుడికి కళ్ళలోంచి కన్నీళ్లు కారుతాయంట. అరే ఇతను వచ్చి నాకు ప్రణామం చేస్తున్నాడు. సో దీన్ని ఆత్మయజ్ఞం అని అంటారని ఒక శ్రీ వైష్ణవాచార్య చెప్తాను. కృష్ణుడి మందిరంలోకి వచ్చి కృష్ణుడికి ప్రణామం చేయడం ఆత్మయజ్ఞం. ఈ మిగతా యజ్ఞాలన్నిటికీ కూడా ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, 4 అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా. ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, ఇవన్నీ జ్ఞాన యజ్ఞం, ఇవన్నీ బయట నుంచి సామాన్లు కావాలి. కానీ ఆత్మయజ్ఞం కృష్ణుడి యొక్క ప్రణామం చేయడానికి మనకి ఇంకేం అక్కర్లేదు, సాష్టాంగ నమస్కారం చేయడం అదే అనమాట. అందువల్ల లక్ష్మీదేవి ఎవరైతే ప్రతిరోజు ప్రణామం చేస్తారో కృష్ణుడు లక్ష్మీనారాయణ వచ్చి తీసుకెళ్తారు వైకుంఠ విమానంలో. అప్పుడు అతను లక్ష్మీదేవి ఏదో శోకంతో తలదించేసుకుంటుందంట. అంటే నారాయణ అడుగుతాడు, దేవి ఏమిటి నీ శోకానికి కారణం ఏమిటంటే, అయ్యో ఈ భక్తుడు కొన్ని సంవత్సరాల నుంచి మనకి ప్రణామం చేస్తున్నాడు, ఈ వైకుంఠం తప్ప మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం, దీనికన్నా ఎక్కువ ఏమి ఇవ్వలేకపోతున్నా అని నాకు దుఃఖం కలుగుతుంది అని వాసరభట్టుడు దీని గురించి కామెంటరీ రాస్తాడు విష్ణు సహస్రనామ. అందువల్ల ఎంతో మనకి ప్రభుపాదకి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఇన్ని మందిరాలు కట్టించి ఇంత మంచి ఫిలాసఫీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతో సులభంగా కృష్ణుడిని పూజించడానికి మనకి ఇన్ని ఏర్పాట్లు చేసినందుకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? హరే కృష్ణ. సందేహాలు ఉంటాయి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పత్రం పుష్పం ఫలంతో అంటే ఇప్పుడు ఏది భక్తితో సమర్పించిన, ప్రేమతో సమర్పించిన స్వీకరిస్తానని వస్తుంది కదా ప్రభుజీ. అంటే తినడం అనేది అది కొంచెము డిఫరెంట్ గా అనిపించింది. పుష్పం తినడం అనేది మీరు డిఫరెంట్ అంటే బలదేవ్ విద్యాభూషణ్ అదే అతని కామెంట్ లో చెప్తాడు అనమాట. వాళ్ళ భావం అతని భక్తి బలదేవ్ విద్యాభూషణ్ కామెంట్ లో అదే రాస్తాడు అనమాట. కృష్ణుడు భావావేశంలో చెప్పి పుష్పాన్ని కూడా తింటాను అని అంటున్నాడు అని. అంటే మనకి మీనింగ్ ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేస్తా అనే ఆ ఉద్దేశంలో తీసుకుంటా. అంటే మనకి మీనింగ్ లో స్వీకరిస్తాను అని వస్తుంది కదా మనకి భగవద్గీత. భావనలో అతను అంటున్నాడు అనమాట బలదేవ్ విద్యాభూషణ్. ఓకే. నెక్స్ట్ ప్రభు, ఈ దేవి పూజించడం అనేది అంటే దానివల్ల ఎంత దేవీ దేవతల్ని పూజించడం అనేది డెమిగాడ్స్ ని పూజించడం వల్ల మనకి భౌతిక ఉపయోగాలే కలుగుతాయి తప్ప పూర్తి ఇది మనకి లభించదు, ముక్తి మోక్షం. కరెక్ట్, అవును కదా ప్రభు?
కానీ అంటే నేను ఈ మధ్య అది తప్పో రైటో తెలియదు, కానీ ఈ మధ్య విన్నది ఏంటంటే మనకి అదే కృష్ణుడు సంతానం కోసము ఇలాగా హిమాలయాల్లో శివుని కోసం ప్రార్థించాడని ఒకటి, అది తప్పో రైటో తెలియదు, ఈ మధ్య ఒక ప్రవచనవేత్తే చెప్పారు. అది ఎంతవరకు నిజం ప్రభు? అది ఒకసారి కృష్ణుడు అదే ఈ అందువల్ల ఈ 4వ అధ్యాయం 9వ శ్లోకం తెలుసా మీకు? చూడాలి ప్రభు, గుర్తులేదు. జన్మకర్మ చెప్పండి. జన్మకర్మ చమే దివ్యం ఏవం యోగేతి తత్వతః ఏవం యో తత్వతః త్యక్త్వా పునర్జన్మ నైతి మాం ఏతిసో అర్జున. సో కృష్ణుడు మన ఈ నాస్తికుల్ని భ్రమించడానికి ఇటువంటి పనులన్నీ చేశాడు. చాలా నాటి అన్నమాట కృష్ణుడు. అందువల్ల మాయదారి కృష్ణుడు అంటారు కదా తెలుగులో. ఈ నాస్తికులు మనం కృష్ణుడు ఎందుకు అది మౌసల పర్వం ఎందుకు చేశాడు? రైట్, మనం 10వ స్కందం భాగవతం చదివినప్పుడు మనకి బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు అందరి దేవతలకి ఆర్డర్ ఇస్తాడు అనమాట. మీరందరూ కూడా యదువంశంలో అక్కడ జన్మెత్తండి, కృష్ణుడికి హెల్ప్ చేయండి అని. సో 10 ఆచార్యస్ కామెంటరీ ఉన్నాయన్నమాట. కొంతమంది భక్తులు, మీకు తెలుసా, కొంతమంది భక్తులు వాళ్ళకి మంచి ఎంజాయ్ చేయాలనే కోరికలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళని దేవలోకం పంపిస్తారు కృష్ణుడు, అవునా? సో వాళ్ళు డిజైర్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత వాళ్ళని యదువంశంలో పుట్టమని ఆర్డర్ ఇస్తాను అనమాట. ఈ రెగ్యులర్ దేవతలు కొంతమంది వచ్చారు, కానీ ఏ దేవతలు ఎవరంటే భక్తులు దేవలోకంలో ఉంటున్నారు. వాళ్ళని యదువంశంలో పుట్టించి కృష్ణుడితో లీలలు చేయించి, గోకులంలో పుట్టించి కృష్ణుడితో లీలలో బాగా ప్రవేశింప చేయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి గోకులంలో పంపించాడు. అదే కదా. ఇవన్నీ వాళ్ళు తాగడం, ఒకళ్ళు కొట్టించుకోవడం, చచ్చిపోవడం, ఈ కృష్ణుడు వృక్షం క్రింద కూర్చుని కాళ్ళు ఊపుతుంటే ఒక వేటగాడు వచ్చి ఒక బాణం వేసి చంపడం, ఇవన్నీ ఈ నాస్తికులు భక్తులు అవ్వకుండా ఆపడానికి కృష్ణుడు ఇవన్నీ లీలలు చేస్తారు అన్నమాట. సో ఇది కూడా అదే కృష్ణుడు సాంబా బ్యాడ్ సన్ ఆఫ్ కృష్ణ దే సే సాంబా పుట్టడానికి శివుణ్ణి పూజిస్తాడని హరివంశ పురాణంలో ఉంది. హరే కృష్ణ, స్టక్ అయింది ప్రభు నాకు ఒక్కడికి. హరే కృష్ణ. ఏంటి? హలో, వాయిస్ వస్తుంది ప్రభుజీ, శర్మ ప్రభు. హరే కృష్ణ. ఇది కరెక్టే. కృష్ణుడు శివుడిని పూజిస్తాడు. సో దాన్ని కొడుకు పుట్టాలి. కానీ మనం ఈ శ్లోకం అర్థం చేసుకుంటే మనకి అది అర్థం అవుతుంది. జన్మకర్మ చమితి ఇవన్నీ దివ్యలీలలు అని అనుకుని ఈ గూఢార్థాలు అర్థం చేసుకుంటే, అందువల్ల రామానుజుడు అంటాడు అనమాట, ఈ జ్ఞాన తపస్స మీకు తెలుసా? భగవద్గీత చదివారా? ఈ 4వ అధ్యాయం ఈ 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. జన్మకర్మ చమే దివ్యం, వీతరాగ భయక్రోధ ఏ యథామం ప్రబద్ధ. ఈ 3 శ్లోకాలు. సో వీతరాగ భయక్రోధ చూసాం ప్రభు, చెప్పండి ప్రభు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత బహవో జ్ఞాన తపస్స పూతమద్ భావమాగత. ఎవరైతే
జ్ఞాన తపస్సు అంటే ఏదో ఏకాదశి వ్రతం చేయడం, ఆకలితో ఉండడం, ఇవన్నీ తపస్సు అనుకుంటాం. కానీ అసలైన తపస్సు ఏమిటంటే జ్ఞాన తపస్సు. జ్ఞాన తపస్సు అంటే కృష్ణుడి యొక్క జన్మ, కృష్ణుడి యొక్క లీలలు దివ్యమే ఎలాగో అని ఎవరైతే భాగవతం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారో, విచారం చేస్తుంటారో దాన్ని జ్ఞాన తపస్సు అని అంటారు. అని అటువంటి వాళ్ళకి వీతరాగ భయకృత మన్మయ మాము పశ్చిత బహవో జ్ఞాన తపస్స పూతం భావమాగత. భావమాగత మీన్స్ నా యొక్క భావం వాళ్ళకి వచ్చేస్తుంది. కృష్ణుడి యొక్క స్వభావం ఏమిటంటే సచ్చిదానంద విగ్రహం అన్నమాట. సో మనం ఆ దృష్టితో మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు ఏ విధమైనటువంటి యోమామేవం అసముడో జానాతి పురుషోత్తమం ససర్వ విద్భజితి మాం సర్వభావైన భారత. 15వ అధ్యాయం 19వ శ్లోకం అన్నమాట. ఎవరైతే ఏ విధమైన డౌట్ లేకుండా నేనే పౌర్ణ పురుషోత్తం భగవంతుణ్ణి అని అర్థం చేసుకుంటారో వాళ్ళకి అన్ని తెలుసు, అన్ని వేదాలు చదివిన వాళ్ళు అటువంటి వాళ్ళు నన్ను ప్రేమతో పూజిస్తారు అని. సో ఇవన్నీ కూడా, ఈ లీలలన్నీ కూడా కృష్ణుడు ఏదో పెద్ద చాలా ఎంతో తీవ్రమైనటువంటి శ్రద్ధతో ఏకాగ్రతతో భాగవతం చదువుతారో వాళ్ళకే అర్థం, వాళ్ళకి కృష్ణుడు వాళ్ళ హృదయంలో రివీల్ చేస్తాడు అనమాట. అటువంటి వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఒక ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. ఒక కృష్ణుడి యొక్క దివ్య లీలలో భాగం. సో కొన్ని లీలలు నాస్తికుల్ని భ్రమింపచేయడానికి చేశాడు అనమాట. అదనమాట. అందువల్ల భక్తులు ఈ మోసలీల అది ఎక్కువ చదవరు. అర్థమైందా? ఎవరు అడిగింది? అర్థమైందా? ఓకే, అర్థమైందా? హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. అర్థమైంది ప్రభు. అర్థమైంది ప్రభు. మరి ఇంకొక చిన్న సందేహం. చెప్పండి, అడగండి. అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అడగండి ప్రభు. ఇంకోటి అలాగే ఈ లీలాపనింద కూడా అలాగే తీసుకోవచ్చా ప్రభు? ఈ లీలాపనింద గురించి కూడా ఈ వినాయక చవితి తీసుకొచ్చా ప్రభు? వినాయక చవితి వినాయక చవితి వస్తున్నా. వినాయక చవితికి లీలాపనిందకి గురవుతారు. కృష్ణుడు కూడా తప్పదా లీలాపనింద అనేది ఒక, అంటే ఇవన్నీ జనరల్ గా అందరూ అడుగుతున్న ఈ ఫలశ్రుతి అడగండి. ఫలశ్రుతి ఉన్నది కదా. ఎవరైతే లీలలు చదివేతారో ఎవరికి కృష్ణుడు ఎందుకు చేశాడు ఆ లీల? ఎందుకంటే భక్తులకి అప్పుడు నిందలు మోపుతారు ఉంటారు కదా అనవసరంగా. సో ఎవరైతే ఈ లీల చదువుతారో ఆ నీలాపు నిందలు పోతాయని ఫలశ్రుతి ఉన్నది కదా. ఇది దివ్యలీల అనమాట. ఏదో కృష్ణుడు ఈ పారిజాత పుష్పహరణం, తులాభారం, ఇవన్నీ కూడా ఈ భక్తులకి పాఠాలు చెప్పడానికే. మీకు విష్ణు పురాణంలో మంచి కథ ఉన్నదండి. కృష్ణుడికి గణేశుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి మామ అల్లుళ్ళ సంబంధం కదా, చెల్లెలి కొడుకు కదా గణేశుడు. అందువల్ల అతనికి గణేశుడు చాలా అమాయకుడు అంట. మీన్స్ బోలా అంటే అమాయకుడు అనమాట. సో అందువల్ల కృష్ణుడికి అతనికి చాలా ప్రేమ వినాయకుడు అంటే. అప్పుడు ఒకసారి వినాయక మందిరం వెళ్ళినప్పుడు ఇలా అంటారు కదా, తెలుసా మీకు? అవును ప్రభు, అవును. గుంజీలు తీస్తారు.
ఒకసారి వినాయకుడు వైకుంఠం వెళ్ళి ఆ చక్రం మింగేస్తాడట. చక్రం మింగేస్తే విష్ణుమూర్తి మళ్ళీ ఇచ్చే అంటే ఇవ్వడ అంటే అప్పుడు కృష్ణుడు విష్ణు ఇలా ఇలా చేస్తాడు అనమాట. గుంజీలు తీస్తాడు. గుంజీలు తీస్తే వినాయకుడికి అతని వేషాలు చూసి కడుపుబ్బు నవ్వి నవ్వుతూ ఆ చక్రం బయట పంపించేస్తాడు. అందువల్ల అది వచ్చిందనమాట. ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య మంచి లీలలు జరుగుతాయి. దీనికి కూడా వాళ్ళు ఐ థింక్ చంద్రుడు నవ్వేట వినాయకుడిని చూసి, అతను ఎలిఫెంట్ హెడ్ అది చూసి. అందువల్ల ఆ స్టోరీ అవును తెలుసు ప్రభు, దాని వల్ల ఇది వచ్చిందని అంటారు. ఏదో అదే అనమాట. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. గోపిజన ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శర్మ గారు ఈ రోజు చాలా మంచి క్వశ్చన్లు అడిగాడు ప్రభుజీ. అందరినీ అంటే మీరు నవ్వించారు. కృష్ణుడి లీలలన్నీ వినగలిగాము. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మళ్ళీ మా చిన్నతనం కూడా బాగా జ్ఞాపకం చేశారు ప్రభుజీ. అంటే మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని బొట్టు పెట్టుకోవటము, అది మేము కూడా చిన్నతనంలో నాన్నమ్మ తాత చేయించేవాళ్ళు ప్రభుజీ. ఇవాళ చిన్నతనాన్ని బాగా చేశారు. మా పిల్లలతో కూడా అదే చెప్తుంటాం అనమాట. ఇప్పుడు అందరూ మర్చిపోయారు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక 2 డౌట్లు ప్రభుజీ. అడగండి. హరి బోల్. ప్రభుజీ, అదే శబరిది చెప్పారు కదా ప్రభుజీ, అదే ఎంగిల్ తినలేదు అన్నట్టుగా. పెద్ద అబద్ధం అది. అంటే జనరల్ టెండెన్సీ, మనం ఇప్పుడు ఎవరితో మాట్లాడినా చేసినా కూడా జనరల్ ఏంటంటే మనం ఎక్కువ టీవీలో చూసాము, సీరియల్లో చూసాము, లేదా అందరు చెప్పారు కదా అన్నట్టుగా, అంటే ఆ వాదన ఎక్కువ ఉండి, అంటే ఆమె తినలేదు అంటే మేము ఎందుకు నమ్మాలి అంటే అట్లా తీసుకున్నా. లేకపోతే ఈవెన్ అంటే మీరు అది అవిధి పూర్వకం శ్లోక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా, సో అంటే డెమిగాడ్స్ ని పూజ చేయదని కృష్ణుడు అన్నాడంటే మళ్ళీ గీతాను ఆధారం చేసుకొని చెప్తున్నా అన్న కూడా, అంటే అవి ఎందుకు మేము వినాలి? మేము ఇప్పుడు అంటే మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, మా జనరేషన్స్ కొద్దీ వాళ్ళు శివుని పూజ చేయలేదా, వినాయకుని పూజ చేయలేదా, ఇవన్నీ విధి విధానాలు లేవా, మీరు ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు లేదా అంటే అదే ఇప్పుడు అంటే ఆ కాంట్రడిక్షన్ లాగా వస్తుంది కదా. శబరి ఎంగిల్ చేయలేదు అన్నా, లేదా ఇట్లా అది జనరల్ గా మనం ఎలా చెప్పొచ్చు? ఎవరు ఈ కృష్ణుడికి ఎవరైనా కృష్ణుడు ఎంగిల్ తినేవాడండి తెలుసా? అందువల్ల బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం అయిపోయింది అనమాట. ఏమిటి ఈ బాలబాలకుడిని భగవంతుడు అంటున్నారు, పరమసత్యం అంటున్నాడు, ఇతనేమిటి బాలబాలకుడికి ఎంగిల్ తింటున్నాడని. అవునా? కృష్ణుడు ఎంగిల్ తింటున్నాడంటే మనం వినొచ్చు, మనం నమ్మొచ్చు. కానీ రాముడికి ఎవరికి ధైర్యం అండి బాబు? రాముడికి అవునా? అందరూ ఒక్క ఇంటిమేట్ అసోసియేట్ అంటే హనుమంతుడు. ఒక్కసారి హనుమంతుడిని కౌగిలించుకుంటాడు అంతే రాముడు. లేకపోతే ఎప్పుడు సీరియస్ గా వాళ్ళు బ్రిటిషర్లు అనమాట. బ్రిటిషర్ అంటున్నారు కదా, అప్పర్ లిప్, స్టిఫ్ అప్పర్ లిప్ అంటారు వాళ్ళు, బ్రిటిషర్ వాళ్ళు జోక్ అది చేయరు. అలాగే రాముడు ఎప్పుడు సీరియస్ గా మనిషి బాణాలు వేసుకుని, అటువంటి అతనికి ఎంగిల్ తినిపించే ధైర్యం ఎక్కడ ఎవరికైనా ఉంటుందా? అందువల్ల ఎంగిల్ తినిపించాలి అంటే కృష్ణ భక్తులు అవ్వాలి. రామూర్తి అదే రోజు అంటే ఇంకోటి అదే అంటే మనం ఇప్పుడు సరే అవిధి పూర్వకం అది గీతాను ఆధారం చేసుకొని చెప్తున్నాం అన్నా కూడా, అంటే మీరు ఇప్పుడు కొత్త గీత చెప్తున్నారా? మనం ఎవరైతే దేవతల్ని
నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగ్రహణం. సో కొంతమంది ప్రభుపాద్ చెప్పారు అనమాట, మనకి ప్రీచింగ్ చేసే టెక్నిక్ తెలియాలి. క్రిస్టియన్లకి ప్రభుపాద్ చెప్పారు ప్రీచింగ్ చేయకని. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్ కి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కి ప్రీచింగ్ చేస్తే అతని నమ్మకం పోయి నాస్తికుడు అయిపోవచ్చు. ఏదో భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో జీసస్ క్రైస్ట్ కూడా భక్తుడే కదా, అతన్ని వర్షిప్ చేస్తున్నాడు, కొంతకాలం తర్వాత వాళ్ళకి లాభం కలుగుతుంది అని. కానీ వాళ్ళని డిస్టర్బ్ చేయకని ప్రభుపాద్ చెప్పారు అన్నమాట. సో కొంతమందిని మనం డిస్టర్బ్ చేయకూడదు. కానీ కొంతమంది సందిగ్ధంలో ఉంటారు, వాళ్ళకి మనం చెప్పొచ్చు అనమాట. ప్రశ్న అడగాలి అతన్ని, నువ్వు నీకేం కావాలి? దేవతలను పూజించడం తప్పు లేదు, తప్పు కాదు, మంచిదే దేవతలను పూజించడం. ఈ సాయిబాబాల్ని వీళ్ళని పూజించడం కన్నా శివుణ్ణి, గణేశుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది. కానీ వాళ్ళని అడగాలి, నీకు కావాలి కోరిక, నీకేంటి కావాలి? నీకు భౌతికమైన సుఖాలు కావాలా, ముక్తి కావాలా? సో ముక్తి కావాలి అంటే కృష్ణుని తప్ప హరిం వినా నా స్మృతిం తరంతి ప్రభుపాద్ ఎప్పుడు కోట్ చేస్తుంటారు. సో మృత్యుని దాటి ముక్తి పొందాలి అంటే కృష్ణుడు తప్ప మరి ఇంకా అందుకే అతని ముకుందుడు అంటారు. సో నీకు భౌతిక కోరికలు ఉన్నాయా, పర్వాలేదు, ఎవరినైనా పూజించుకో. సో సో వాళ్ళే అడగాలి నీకేం కావాలి అని. భౌతికమైన సుఖాలు కావాలా, భౌతిక ఓకే మనమే పెద్ద, కానీ ముక్తి కావాలి అంటే నువ్వు కృష్ణుడిని పూజించాలి అని మనం వాళ్ళకి కన్విన్స్ చేయాలి. అదే అనమాట టెక్నిక్. అంటే ప్రభుజీ ఇంకొకటి సేమ్ అంటే రిలేటెడ్ ఈ మధ్యన విన్నాను సంథింగ్, అంటే గుర్తులేదు ఎక్కడ అన్నది. బట్ అదే అంటే ఇప్పుడు మనము గుడిలో భక్తులకు సేవలు అవి ఇస్తాం కదా, సో జనరల్ వాళ్ళకి ఆ రోల్స్ ఇచ్చి ఆ డెసిగ్నేషన్ ఇస్తాం కాబట్టి సో వాళ్ళని వెళ్ళి ఆ సేవ అది అడగాలి. సో అలా కాకుండా ఎప్పుడు ప్రెసిడెంట్ ని అడుగుతా అంటే ప్రెసిడెంట్ ఇబ్బంది పెట్టినట్టు అన్నట్టుగా. సో కృష్ణుడు ఇప్పుడు డెమిగాడ్స్ అందరినీ ఇట్లా వివిధ పొజిషన్స్ లో నియోగించినాడు అన్నప్పుడు మరి అప్పుడు ఆ దేవి దేవతల్ని పోయి అడగాలి కదా, మళ్ళీ ఊరికే ప్రెసిడెంట్ ని డిస్టర్బ్ చేసినట్టు అంటే పోయి కృష్ణుడిని డిస్టర్బ్ చేస్తారు ఎందుకు? ప్రభుపాద్ చెప్తారు, మనకి సత్యం తెలిస్తే ఉదాహరణలు ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఉదాహరణలు చెప్పి సత్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమని. అలాగా ఈ రాంగ్ ఎగ్జాంపుల్ అనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా అనలేదు నేను చాలా బిజీగా ఉన్నాను నన్ను డిస్టర్బ్ చేయకని. బృహత్ భాగవతంలో అతను చెప్తారనమాట, మనకి అందరికి తెలుసు కదా 3/4 స్పిరిచువల్ వరల్డ్ లో ఉన్నారు జీవుడు, 1/4 ఇక్కడ ఉన్నారు అనమాట. సో కృష్ణుడు ఎంతో ఎంజాయ్ చేస్తుంటాడు అక్కడ, లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం, రైట్? కానీ బృహద్భాగవతంలో రాస్తారనమాట, కృష్ణుడు ఎంత దయావంతుడు అంటే మన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవుడి కోసం అతని ఏడుస్తుంటాడట. అయ్యో నా దూరం నుంచి వెళ్ళిపోయి, నా దగ్గర నుంచి వెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారు వీళ్ళు, మనకి ఎలాగ వీళ్ళని నా దగ్గరికి తీసుకురావాలి అని మన గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటాడట కృష్ణుడు. సో కృష్ణుడు యొక్క అంత కరుణావంతుడు ఎవరు లేరు అని ప్రభుపాదంలో రాస్తారనమాట. సో ఎవరైనా సరే కృష్ణుడి దగ్గరికి వెళ్తే వెంటనే కృష్ణుడు, ప్రభుపాద్ అదే చెప్తారు కదా, ఎవరైనా సరే ఒక్కసారి కృష్ణుడి దగ్గరికి వెళ్తే కృష్ణుడు అతని పేరులో డైరీ ఓపెన్ చేస్తారట. సో అక్కడి నుంచి మనం ఏం పని చేసినా సరే అతను డైరీలో రాసుకుంటాడు. గోపిజన ప్రభు, హరే కృష్ణ. గోపిజన ప్రభు, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 1 second, I'll put on the lights. Yeah. హరే కృష్ణ ప్రభుజీ, తరపున దండవత్. 2 వారాల నుంచి మీరు కనిపించలేదు.
ఇదే టైంలో some other programs are going on, Prabhuji, so I could not attend. Actually, Bhakti Vaibhav is going on. Atul Krishna Prabhu was taking Bhakti Vaibhav. Okay. So I could not. Okay. Yes, Chidaranand Prabhuji. గోపిజం రోజు ఒక్క డౌట్ వచ్చింది, మీరు అక్కడ ల్యాప్టాప్ దగ్గర కూర్చొని లైట్స్ ఆన్ చేసినారు రిమోట్. లేదు అంటే like okay, I'm facing, yeah, now I'll face towards the lights. Yeah, It's already night. It's not night, Prabhuji, but this room has got too much of sunlight. So temperature ఎక్కువ కదా అని చెప్పేసి కర్టెన్ క్లోజ్ చేస్తున్నాము. Okay. Yes, Prabhu. Yes, Prabhuji. Vote of thanks, Prabhuji. Yeah. I was listening to the I'm sorry, Ramaru Prabhuji. It was very nice class. చాలా బాగా చెప్పారు. The details, demigod worship ఏ విధంగా చేయాలి అనేది, ఏ భావంతో ఎలా చేస్తే ఏ ఎఫెక్ట్ వస్తుందని చెప్పేసి. And then the chapter itself, 9th chapter, complete condensed form of Bhakti Yoga కనుక చాలా డీటెయిల్ ఒకటి నైస్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. వెరీ ఐ మీన్ ఏ డివోటీస్ క్వశ్చన్స్ అడగడం బట్టి తెలుస్తుంది వాళ్ళు ఎంతగా క్లీన్ గా ఫాలో అయ్యారు అని చెప్పేసి. క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయి? క్లీన్ గా ఫాలో అవుతుంది, శ్రద్ధగా వింటేనే. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ప్రభుజీ. ఐ మీన్ నాకు తెలుసు కరోనా సిచ్యువేషన్ అక్కడ టోటల్ ఎవరు ఉండరు సహాయం చేయడానికి కోసము, మీరే అన్ని చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అయినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మా కోసం కొంచెం టైం అంటే రియలీ ఇన్ డెప్త్. చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. అండ్ we hope next week also you can bless us same day. Thank you. 10th chapter. Okay. Thank you, Prabhuji. Hare Hare Krishna. Rajan Prabhu. Rajnarayan Prabhu. Nara Prabhuji. Yeah, is there? Sometimes వీడియో ఆన్ చేయడానికి మైక్ ఆన్ చేయడానికి టైం తీసుకుంటున్నాను. ఎంత ఫాస్ట్ కాదు కదా నేను, అందువల్ల కాస్త లేట్ అయింది. చెప్పు నాన్న ఏంటి? హరే కృష్ణ. Yes, Prabhuji, we are concluding, Prabhu. అందుకే రామరావు ప్రభు మీకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ముందు. థ్యాంక్ యూ. ప్రభుపాద జన్మోత్సవ శుభాకాంక్షలు కూడా మీరు బాగా చేసుంటారు, సెలబ్రేట్ చేసుంటారు. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహందన్ చేస్తారా? Yeah.